ప్రార్థన చేసుకున్నామండి. అందరూ కూడా తలలో వచ్చి కొద్ది నిమిషాలు ప్రభువుని మహిమపరచుదాం. స్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా స్వరాలు తెరిచి కొద్ది నిమిషాల పాటు ప్రభుని మహిమపరచండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్తూ ప్రభుని ఆరాధించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 జీవాధిపతి యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు నేను స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవా నీకు స్తోత్రం, రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రం, రాజానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తుతిద్దాం. అందరూ కూడా స్వరాలు తెరిచి ప్రభునామాన్ని కనపరచడం కొద్ది నిమిషాల పాటు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం.
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మమ్మల్ని అద్భుతంగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు చేరవచ్చిన మాతో బలపరచండి. ఇంతవరకు కీర్తన ద్వారా నేను కనపరిచాము. కొద్ది నిమిషాలు ప్రభువా నీ సన్నిధిలో గడుపుతూ నేను ఆరాధిస్తుండగా నీ బలము నీ శక్తిని నాకు మాకు అందరికీ దయచేయండి. కీడును బలహీనతలు తీసివేసి నీ ఆత్మ దీక్షతల ప్రభువా నన్ను మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం లేచి నిలబడదాం. ఒక మైకు కీర్తన 22వ అధ్యాయము 16వ వచనం నుంచి 31వ వచనం చదువుకుందాం. కీర్తనలు 22వ అధ్యాయము 16వ వచనం నుంచి చివరి వచనం వరకు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరంగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నేను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడదును. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులు ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తన ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయన్ను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు యుగాయుగములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మన మందిరంలో కొద్దిగా భక్తి ఎక్కువైపోతుంది. ఏంటంటే విశ్వాసులు చాలా వెనకబడిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది మంచిది కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దీన్ని భారం భరించేవాళ్ళు, బాధ్యతగా దీన్ని వహించేవాళ్ళు కూడా సంఘానికి అవసరమైన విషయాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సేవకులు ఇప్పుడు ఎలాగ అంటారు అనే ఆలోచన కాక పని మా అందరిది అని చెప్పి గుర్తెరుగుతూ దేవుని సంధానంలో మనందరం కూడా హృదయాలు సిద్ధపరచుకుంటూ ఉండాలి. అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక ప్రతి విషయంలో మెలకు కలిగి మనము దేవుని ఎదుట నిలబడాలి. సాకులు ఎక్కువయ్యాయి, మందిరాలకి మానడానికి ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. కొద్ది రోజులకి దేవుని మందిరంకి వెళ్దామన్నా దేవుని ఆరాధించడానికి స్థలాలు ఉండవని ప్రభు ముందుగానే చెప్పారు. మరి పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవని కూడా దేవుని లేఖన గ్రంథాలు కూడా రాయబడ్డాయి. కనుక సమయం ఉన్నప్పుడే, దీపము ఉన్నప్పుడే ఇల్లును చక్కబెట్టుకోవాలన్నది వాక్య సారాంశం. ఆదివారపు ఆరాధన కూడా మరి కొంతమంది దూరం అవడం అనేది బాధగా ఉంది. మరి ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారే కానీ మరి దాని విషయంలో కూడా కొద్దిగా ఆలోచన చేసేవారుగా మరి మీరు ఉండాలి. మరి దాని విలువ తెలీదా అంటే చాలామందికి తెలుసు. తెలిసే మరి ఈ పని చేయడం అనేది కొద్దిగా బాధాకరంగా ఉంది. మరలా చెప్తాను, నేను బలహీనతలు ఉంటే నేను ఆ విషయాలు నేను పొరపాటుగా మాట్లాడను. కానీ బలహీనత కాకుండా ఏదైనా ఆదివారం నాడు పని పెట్టుకుంటే మాత్రం ఆ విషయంలో ఖచ్చితంగా నేరారోపణ అనేది మీ మీద ఎప్పుడు కూడా వేయబడుతూనే ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గ్రహించండి. ఎందుకు చెప్తున్నానో ఈరోజు మీకు ఆ మాటల విలువ అర్థం కాకపోయినా భవిష్యత్తులోనైనా దాని విలువ మన అందరికి కూడా తెలిసే రోజు ఒకటి ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అంతా కూడా మరి మట్టల ఆదివారం అని ఈ ఆదివారాన్ని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. మట్టల ఆదివారం అంటారు. దీన్ని పండితులు అన్నారు హోలీ వీక్ అన్నారు, అంటే పరిశుద్ధమైనటువంటి వారము అన్నారు. మరికొంతమంది అన్నారు యేసు ప్రభువుని మరి సిలువ వేయబడడానికి 40 దినాలు శ్రమలు పెట్టినప్పుడు ఇది ఆఖరి వారముగా ప్రస్తావించారు. అనగా ప్రభు సిలువ యొక్క మరణము ఇది ఆఖరి వారముగా కనబడుతున్నట్లు బైబిల్లో మనకు రాయబడ్డారు. సరే, ఏదైనా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. యేసు ప్రభుల వారు పుట్టడం జరిగింది, యేసు ప్రభుల వారు మరణించడం జరిగింది, యేసు ప్రభుల వారు సిలువ వేయబడి 3వ దినాన పునరుద్ధానుడిగా లేచాడు అనేది కూడా జరిగింది. యేసు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండి ఆయన నిజదేవుడై ఉండి అతి త్వరలో కూడా రాబోతున్నాడనే వర్తమానము ప్రపంచం అంతా కూడా వినబడుతూనే ఉంది. కనుక అందరము తమ తమ హృదయాల్ని సిద్ధపరచుకొనొచ్చు. ఎప్పుడు ఏమి జరుగునా అనే ఒక భయముతో ఆలోచనతో కూర్చొని ప్రభు రాకడని ఎదుర్కోవడానికి మనకు మనమే హృదయాల్ని సిద్ధపరచుకోవలసినటువంటి బాధ్యతలు దేవుడు మనకు అప్పచెప్పారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక కీర్తన పాడుకున్న తర్వాత నేను వాక్యదానంకి వెళ్తాను. అందరికి తెలిసిన కీర్తనే నాతో కలిసి పాడడానికి కూడా ప్రయత్నం చేయండి. హృదయ సంతోషము గలవారు అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పాను. అదే తక్కువ హృదయానందం కొంతమందికి లేదు. ఉడికొచ్చేస్తుందండి మాస్టర్ గారు అనుకుంటున్నారు. రాత్రి చల్లబడింది కదా, పునః పని చేయండి. బలిపెట్టినట్టు పక్క మార్చుకోనా,
మీ పక్క కూర్చుంటారా? ఇప్పటికీ ఈపు తడిసిపోవడం మొదలెట్టింది కనుక దేవుడి సందులో అందరూ సంతోషపడుతూ దేవుని కనపరచడం. కొద్దిగా వాల్యూము డెప్త్ పెంచి లైట్ గీకోబెట్టినాను. జగముల నేలేసు యేస మా రక్షణ ప్రాకారం అనే కీర్తన పాడుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బతినవారి వచ్చాడు మన దగ్గరికి. బతినవారి ప్రథమ సంస్థ అబ్బాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం స్తోత్రం, హల్లెలూయా. ఆపోజిట్ బాక్స్ పెట్టాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జగముల నేలే శ్రీ యేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా. జగముల నేలే శ్రీ యేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా. జగముల నేలే నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభు. వేకులలోన నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభు. పూజలలోన పూజారుడము, పూజలలోన పూజారుడము నీవే మా ప్రభువా. నీవే మా ప్రభువా. నీవే మా ప్రభువా. నీవే మా ప్రభువా. అడిగిన ఇచ్చే దాతవు నీవే దేవా. శరణము వేడిన అభయము నొసగే దేవా. అడిగిన ఇచ్చే దాతవు నీవే దేవా. శరణము వేడిన అభయము నొసగే దేవా. అవధులు లేని నీ ప్రేమను, అవధులు లేని నీ ప్రేమను వర్ణింపచాలనయ్యా.
వర్ణింపచాలనయ్యా, వర్ణింపచాలనయ్యా, వర్ణింపచాలనయ్యా. జగముల నేలే శ్రీయేసా రక్షణ మా అనుదిన జీవహారమా. జగముల నేలే. అందరూ చప్పలు కొడుతూ రెండోసారి పాటలు ప్రయత్నించండి. పెట్టిన జీవనమంతయు నీకర్పించి ప్రాణార్పణముగా నే పోయబడుదును. జీవనమంతయు నీకర్పించి ప్రాణార్పణముగా నే పోయబడుదును. శ్రేష్ఠ ఫలములను ఫలించెదను, శ్రేష్ఠ ఫలములను ఫలించెదను. నీదు సన్నిధిలో, నీదు సన్నిధిలో ఆడదాం. నీదు సన్నిధిలో, నీదు సన్నిధిలో విరిగిన మనసే నీకతి ప్రియమో దేవా. నలిగిన హృదయం నీ ఆలయములో దేవా. విరిగిన మనసే నీకతి ప్రియమో దేవా. నలిగిన హృదయం నీ ఆలయములో దేవా. అన్ని వేళలో మాతో ఉంది, అన్ని వేళలో మాతో ఉంది. మమ్ము నడిపించు ప్రభో, మమ్ము నడిపించు ప్రభో. స్తోత్రమయ్యా. మమ్ము నడిపించు ప్రభో, మమ్ము నడిపించు ప్రభో. అడిగిన ఇచ్చి దాతవు నీవే దేవా. శరణము వేడిన అభయమును సగే దేవా. అడిగిన ఇచ్చి దాతవు నీవే దేవా. శరణము వేడిన అభయమును సగే దేవా. అవధులు లేని నీ ప్రేమను, అవధులు లేని నీ ప్రేమను వర్ణింపచాలనయ్యా, వర్ణింపచాలనయ్యా, వర్ణింపచాలనయ్యా. యేసయ్యా వర్ణింపచాలనయ్యా. నాతో కలిసి చరణం పాడండి. వేల్పులలోన నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభో. వేల్పులలోన నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభో. పూజులలోన పూజారుడవు, పూజులలోన పూజారుడవు నీవే మా ప్రభువా.
నీవే మా ప్రభువా, విరిగిన మనసే నీకతి ప్రియమో దేవా, నలిగిన హృదయం నీ ఆలయములు దేవా, విరిగిన మనసే నీకతి ప్రియమో దేవా, నలిగిన హృదయం నీ ఆలయములు దేవా. అన్ని వేళలో మాతో ఉంది, అన్ని వేళలో మాతో ఉంది, మమ్ము నడిపించు ప్రభు, మమ్ము నడిపించు ప్రభు. అంత కలిసి మాట చెప్పండి, మమ్ము నడిపించు ప్రభు, మమ్ము నడిపించు. జగముల నేలే శ్రీ యేసమా, రక్షణ ప్రాకారమా, మా అనుదిన జీవహరణా, జగముల నేలే. హల్లెలూయా. ఒకసారి అందరు కలిసి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? జగములన్నీ కూడా ఎట్లే చెప్తారు అనుకుంటున్నారు. ఎలాంటి దేవుడు అండి ఆయన? హల్లెలూయా కదమ్మా, ఎలాంటి దేవుడా అంటున్నాను. జగములన్నీ కూడా ఏలే దేవుడు. ఆ జగములు ఏలే దేవునికి మనం ఎవరు? పిల్లలు కదా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మంచిది. ప్రభు మనకు తోడు నడిపించిన కాక. దూర రసం చూద్దాం కొద్దిగా సత్యం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు వాక్య ధ్యానానికి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తా. గడిచినటువంటి వారంలో కొన్ని ప్రయాణాలు చేయడానికి, ప్రార్థన కోటాల్లో పాల్గొనడానికి ప్రభు నాకు సహాయం చేశారు. మీ అందరి ప్రార్థనలు మా వెంట ఉండి క్షేమంగా ప్రయాణాలు కూడా కొనసాగిస్తున్న దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు కొన్ని ఆలోచనలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. మరికొన్ని ఆలోచనలు బలపరుస్తూ, మరికొన్ని ఆలోచనలు వైపు నడిపే విధంగా మన జీవితం వెళ్తూ ఉంటుంది. అయితే నేను ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. ఆత్మ చెప్పసఖ్యము కాని మూలుగులు చేత, తర్వాత మాట చెప్పండి, దేవునికి మొరపెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఆత్మ చెప్పసఖ్యము కాని మూలుగుల చేత దేవునికి మొరపెడుతుంది. ఆత్మ చెప్పసఖ్యము కాని మూలుగులేంటి? ఆ మూలుగులే ఆలోచనలు అంటాను నేను. ఆలోచనలు కొంతమందికి పెదవి దాటి రావు. చెప్తారా? ఆలోచనలు కొంతమందికి పెదవులు దాటి రావు. మరికొంతమందికి ఆలోచనలు పెదవి దాటి వచ్చిన ఆ ఆలోచన తీవ్రత వీళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట చెప్తాను. తెరవండి బైబిల్ గ్రంథం, కీర్తనల గ్రంథము 32వ కీర్తన. ఆ కట్టి తీసి డోర్ మీద వేసేదారా? కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ చరణాన్ని మనం చదువుకుందాం. ఎవరు కూడా నాకు డిస్టర్బెన్స్ చేయొద్దు, ఎవరు కూడా అనాలోచనతో ఇక్కడ కూర్చోవద్దు. అందరి మనసులో మరి ఖచ్చితంగా దేవుని వాక్యం మీద దృష్టి పెడతాం. కీర్తనల గ్రంథం 32:8వ చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదును అన్నాడు ఆయన. శ్రద్ధగా వినండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. ప్రియులారా, కీర్తనకారుడైనటువంటి దావీదు 32వ కీర్తన
ధ్యాన కీర్తముగా, దైవ ధ్యాన కీర్తముగా ఈ కీర్తన కనబడుతుంది. దావీదు దేవుని ఆత్మ పొందిన వ్యక్తి అయి ఉండి, దేవునితో నడిచిన వాడై ఉండి, దేవుని యొక్క బోధ తప్ప మరొక బోధను అనుసరించువాడిగా దావీదు లేడు. ఈ దావీదుతో దేవుడు అంటున్న, ఆత్మ ద్వారా అంటున్న మాట ఏంటంటే, తన కీర్తనలో దేవుడు చెప్పే మాటను కీర్తనలో రచించాడు ఆయన. ఈ కీర్తన చాలా ప్రత్యేకమైన కీర్తన అని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. ఏంటంటే దైవ ధ్యానముతో కూడినటువంటి ఏ ప్రార్థన అయినా, దైవ ధ్యానముతో ఉన్నటువంటి ఏ పరిచర్య అయినా, దైవ ధ్యానముతో ఉన్నటువంటి ఏ ప్రసంగం అయినా అది ఆలోచింపజేసేది, అది మనకు బలము తెచ్చిపెట్టేదే. ప్రసంగం చెయ్యాలని ప్రసంగం చేస్తే అది నాకు గొప్ప అవ్వచ్చు, కానీ దేవుని వాక్కు అది సరిగ్గా మన హృదయాలకి గోచరం కాదండి. మొండూరులో తమ్ముళ్ళు సేవకులు అక్కడ వాష్రూము కడుతున్నారు. మొన్న నేను వెళ్ళాను. అనేక విషయాలు నా హృదయంలో, నా ఆలోచనలో మొదలవుతూ ఉన్నాయి. ఒక తమ్ముడితో నేను మాట్లాడుతున్నాను. ఆ తమ్ముడు అంటున్నాడు, అన్నా మీరు చాలా మందికి ధైర్యం చెప్పి మనుషులు, మీరే ఇంతకి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎందుకు ఇంత అలాగా మీరు ఆలోచన చేస్తున్నారు, దేవుడు మరి మమ్మల్ని ధైర్యపరుస్తారు మీరు, కానీ మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు అన్నప్పుడు నాకు తెలియకుండా నోట్లోంచి ఒక మాట వచ్చిందండి. నేను మిమ్మల్ని ధైర్యపరచాలి, కానీ మీ గురించి నేను ఆలోచన చేయాలి, నా ఆలోచనలే దేవునికి ప్రార్థనగా వెళ్తాయి అన్న మాట నేను మాట్లాడాను. చాలా సందర్భాల్లో మన ఆలోచనలు ఏమైతున్నావో ఆ ఆలోచన పరిమాణం, క్రమము, విధానం మనకి అర్థం కాదు. మిమ్మల్ని ఈరోజు ఆలోచింపజేసే మాటలు మీతో మాట్లాడడానికి నేను నిలబడ్డాను. మీరు మనసులో పెడితే తప్ప ఈ వాక్యం మీకు ఏమాత్రం అర్థము కాదు. దావీదుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే 8వ వచనం అంటాడు, నీకు ఉపదేశం చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి. నీకు ఉపయోగపడే సందేశం నేను చెప్తాను, నేను మాట్లాడతాను. నువ్వేం చేయాలో, నువ్వెలా బ్రతకాలో, ఏమేమి చేస్తూ ఉండాలో, ఏమి చేస్తే నీకు ఉపయోగమో, నీకు ఉపయోగపడేదాన్ని నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు తప్ప ఉపయోగపడమైన మాటలు ఎవరు చెప్పలేదు. దేవుడు చెప్పిన ఉపయోగపడిన మాటలు పట్టుకున్నవాడు పడిపోయినట్లు బైబిల్లో రాయబడలేదు. ఈ రోజుల్లో కొంతమందితో మనం ఆలోచన చేస్తూ ఉంటాం, మరి కొంతమంది సలహాలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఆ ఆలోచన, ఆ సలహాలు, ఆ బోధ ఎంతవరకు మన జీవితంలో ప్రభావితం చేస్తాయంటే కొంత మట్టుకే. కానీ అందులో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది జయం పొందాలంటే మన ఆలోచన కాదు, కానీ దేవుని ఆలోచన ద్వారా మనం ముందుకెళ్తేనే జరుగుతాయండి. హల్లెలూయా. బైబిల్లో కీర్తనకారుడు దావీదు ఒక మొదటి అధ్యాయం మాట్లాడతాడు, దుష్టులు ఆలోచన చెప్పున నడవద్దు అన్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు, నా ఆలోచన వంటివి మీ ఆలోచనలు కావు, నా తలంపుల వంటివి మీ తలంపులు కావు. అది చాలా స్పష్టంగా చెప్పాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో మీ ఎడల నా తలంపులు కానీ నా ఆలోచనలు కానీ అంత అద్భుతంగా ఉన్నాయి అని దేవుని వాక్యం అంతా మాట్లాడింది. ప్రియులారా, మిమ్మల్ని అందరూ చిన్న ప్రశ్న అడుగుతాను, ఆలోచన లేని మనిషి ఉన్నాడా? చెప్పాలండి. ఎవరు లేరు. చిన్నోళ్ళు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలతోనే నిండిపోయారు. వీడికి ఒక ఆలోచన ఉంటుంది, ఆవిడికి ఒక ఆలోచన ఉంటుంది, యవనస్తులకు ఒక ఆలోచన, నడి వయసు వరకు ఆలోచన, పెద్దలకు ఒక ఆలోచన ఉంటుంది. కానీ ప్రియులారా, నువ్వెంత ఆలోచించినా ఆ ఆలోచన నెరవేర్ని స్థితిలో ఉన్నప్పుడు నీ హృదయం ఖచ్చితంగా కృంగిపోద్ది, నీ హృదయం ఖచ్చితంగా బాధపడుద్ది. బాధపడుతున్న ఆలోచన నీదైతే ఆ ఆలోచన దైవికమైనది కాదు. నెరవేర్పు లేని ఆలోచనలు ఉన్నావంటే అది దేవుడిచ్చిన ఆలోచన కాదు. నీ ఆలోచన ద్వారా నీకు తృప్తి, ఎదుటివానికి కీడు లేకపోవడం
దేవునికి మహిమార్థముగా నువ్వు బ్రతికినప్పుడు అది ఖచ్చితంగా దేవుని ద్వారా కలిగినటువంటి ఆలోచనే. ఈరోజు ఎవరైనా సరే ఏదైనా ఒక పని పూనుకున్నప్పుడు కానీ, ఏ పరిస్థితులైనా సరే దేవుడి దగ్గర విచారించే అనుభవంలో మనం ఉన్నామండి. దేవుని దగ్గర ప్రభు నీ ఆలోచన ఏంటో చెప్పు నాయన అనే వారం ఉన్నావా? అన్నీ అయిపోయిన తర్వాత దేవుని ఏం చేస్తుందో తెలుసా? ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తుంది, రా నాయన మా దగ్గరికి. ఇది క్రైస్తత్వం కాదు. క్రీస్తుకు కలిగినటువంటి మనసులు, విశ్వాసం తగినటువంటి మనసులు ఇవి కావు. బైబిల్ చెప్తుంది ప్రియులారా, చాలా విషయాలు మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతున్న విషయాలు. దేవుని వాక్యం ఏం చెప్తుండంటే, నేను ఉపదేశం చేస్తాను. రెండో మాట ఏమంటున్నాడు అక్కడ? నీవు నడవలసినటువంటి మార్గాన్ని బోధిస్తాను. మనకు మంచి తెలీదా? చెప్పండి నాన్న, ఊరో చెప్పండి సార్, తగ్గించాలి పెట్టలేకపోతే. దేవునికి స్తోత్రం. అదే ప్రశ్న, మీకు మంచి మార్గాలు తెలియవా? మీకు మంచి బోధ తెలీదా? నీవే కూర్చుంటే 10 మందికి మంచి మాటలు చెప్పేస్తాం కదా మనం. ఉచితమైన సలహాలు, ఉచితమైన ఆలోచనలు వేల కొలది చేసేస్తాం. కానీ ఎవరు కూడా ఒప్పుకోలేని మాట ఏంటంటే, మన ఆలోచనలు మంచివి కానీ ఎవరు ఒప్పుకోరండి. నరుని హృదయపు ఆలోచన పూర్తిగా చెడ్డదని బైబిల్ చెప్పిందండి. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నరుని ఆలోచన మంచిది కాదు. మరి ఎవరి ఆలోచన గొప్పది? దేవుని ఆలోచన. కొంతమంది ఆలోచనలోనే ఈ దేవుడు ఇచ్చాడండి అంటారు, ఈ ఆలోచన ప్రభు నడిపించాడండి అంటారు. ప్రభు నడిపించే ఆలోచన ఎలా ఉంటుందో ఈరోజు మీతో మాట్లాడతాను. దేవునికి స్తోత్రం కలగా. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ముందుకు వెళ్ళిపోతే, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి. చూసారా, నేను దృష్టి పెడితేనే నీకు నేను ఆలోచన చెప్తాను. ఇక్కడ మనం అందరం ఒక సాధన చేయాలి. ఏంటంటే, దేవుని దృష్టి మన మీద పడే అంత జీవితం జీవించాలి. మరలా చెప్తున్నాను, మీ అందరికీ మాట చాలా జాగ్రత్తగా గ్రహించండి. దేవుని దృష్టి మన మీద పడాలి. దేవుని దృష్టి మన మీద పడితేనే ప్రభు మనతో మాట్లాడతాడు. దేవుని దృష్టి కాకుండా దెయ్యపు దృష్టి పడితే దెయ్యం మాట్లాడుతుంది నీతో. నా మాట అర్థమైందా? అందుకే ప్రియులారా, కొంతమందికి దేవుడు ఆలోచన ఏంటో, దేవుడు నిర్ణయం ఏంటో, సాతాను ఆలోచన ఏంటో, సాతాను నిర్ణయం ఏంటో చాలా మంది తెలియకుండా బ్రతికేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈరోజు మనం ప్రతిదీ కూడా పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. మొట్టమొదటి ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ప్రభు అన్నాడు, ఏ వృక్షమైన ఫలమైనా మీరు తినండి, కానీ ఆ మంచి తెలివి జ్ఞానం ఇచ్చేదాన్ని మీరు తినొద్దు అని చెప్పాడు. ఆయన మాటే ఆలోచన. ఆ ఆలోచనలోనే నిలబడ్డమే దేవునికి ఇష్టమైంది. ఆదాము నిలబడ్డాడు, అవి ఏం చేసింది తెలుసా? పడిపోయింది. సాతాను దేని మీద కొడతాడు తెలుసా? దేవుడు చెప్పిన మాట నెరవేర్చకుండా ఉండడానికి, నీ ఆలోచన పాడు చేయడానికి వాడు మొట్టమొదటి బాణం నీకు వేస్తాడు. అప్పుడు చెప్పింది, ప్రసంగం చేసింది, తినొద్దన్నారండి మా ప్రభు, మా దేవుడు తినొద్దాడు. ఇది నిజమా అని ప్రశ్న వేశాడు. ఆలోచన మారిపోయే విధంగా మాట్లాడేవాడు ఎవడంటే సాతాను. ఏంటది? సాతాను. ప్రార్థన చేయాలనిపిస్తుంది, అప్పటి వరకు ప్రార్థన చేయకుండా మనసు అయిపోతాయి. ఎందుకు అయిపోతుంది అలాగా? నాతో మంది చాలా చెప్తారు, నాకు కూడా అనుభవం ఉంది. ఇది వాక్యం చదవాలనిపిస్తుంది, ఈలోగా మనసు మారిపోద్ది. మందిరాలకు వెళ్ళాలనిపిస్తుంది, ఈలోగా ఏమైపోతుందో తెలుసా? మందిరంకి వెళ్ళే మనసు మనకు రాదు. ఏం జరుగుతుంది తెలుసా నీకు చెల్లి, తమ్ముడు? వాడు నీ ఆలోచనల్ని కబ్జా చేస్తున్నాడు. నీవు నడవలసిన మార్గం ప్రభు చెప్తే, నీకు ఆయన నీ మీద దృష్టి పెట్టి ఆలోచన చెబితే, నీ మీద వాడు ఆలోచన పనిచేయదని నిన్ను పక్కత్రో పట్టిస్తున్నాడు సాతాను. అందుకే నీకు సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, కోపాలు, తాపాలు, పగలు, కక్షలు, క్రోధాలు, అవసరమైతే నరహత్య చేసే వారికి కూడా మారపడిపోతున్నాం. కారణం ఏంటంటే, వాడు నీలో దేవుని ఆలోచన లేకుండా పాడు చేస్తున్నాడు. దేవుని ఆలోచన నీలో ఉంటే దేవుడే నీ పట్ల కార్యాలు చేసే దేవుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలగాక. కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకుని ఒక ప్రత్యేకమైన విషయం చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 20వ కీర్తన
4వ చరణం కూడా చదువుకుందాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అన్నాడు. ఏం చెప్పాడు? మన ఆలోచన యావత్తు, మన ఆలోచన యావత్తు. ఎవరి ఆలోచన ప్రభు నెరవేరుస్తాడు? అందరిది కాదు. గుర్తెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు, అబ్బాయి మనం ఏం ఆలోచించినా జరిగిపోద్ది అనుకుంటారు. జరగదు. నేనే చెప్తున్నాను, జరగదు. ఎందుకు జరగదంటే నీ ఆలోచన దేవునికి మహిమార్థమై ఉండాలి. చెప్పండి. అది నీకు ఉపయోగపడేదే ఉండాలి. మూడోది ఏంటంటే ఎదుటివాడికి కీడు రాకూడదు. మళ్ళీ చెప్తున్నా, నీకు ఉపయోగపడాలి, మన ఎదుటివానికి కీడు కలగకూడదు, దేవునికి అది మహిమై ఉండాలి. అలా ఎవరైతే ఆలోచన కలిగి బ్రతుకుతారో వారి ఆలోచన యావత్తు ఏమవుతుందో తెలుసా? సఫలమవుతుంది. నోట్లోకి మాట్లాడతలేదు మీకు. ఏమవుతుంది అప్పుడు? చెప్పాలి. ఏమవుతుంది? ఎప్పుడు సఫలమవుద్ది? 3 విషయాలలో ఉన్నప్పుడు మాత్రమే సఫలమవుద్ది. కొంతమంది థింకింగ్ ఉంటుందండి, వారి మైండ్ సెట్ ఉంటుందండి, కానివి ఆలోచించుకుంటూ ఉంటారు కొంతమంది. కానివి నువ్వు ఆలోచిస్తున్నావంటే సాతాను సంపూర్ణంగా నీలో పట్టి పీడిస్తున్నాడు. లేనివి ఆలోచిస్తారు. ఏంటవి? దైవికమైన విషయాలు కాదు, దైవికమైన ఆలోచన కావు, క్రీస్తు కలిగించే ఆ బోధ కాదు, వేరే వక్రీకరమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది కేవలము సాతాను వేసే వల, సాతాను వేసే కుట్ర, సాతాను చేసే పనిలో నువ్వు పడిపోతున్న విషయాన్ని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియులారా. ఒక సందర్భాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నది నాన్న. ఇంకో కీర్తన గ్రంథం చదువుకుని ఆ సందర్భంలోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 16వ కీర్తన 7వ చరణం ఒకరు చదవండి. చూసారా? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించుడి. అసలు ఆలోచనకి కర్త ఎవరు? ఆలోచనకి కర్త ఎవరండి? దేవుడు. మరి దైవిక సంబంధమైన ఆలోచనలు మనలో ఉంటున్నప్పుడు, దైవికమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది జీవితం. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మరొకలా ఉంటుంది. అంటే పాపపు ఆలోచనలు కూడా దేవుడు ఇస్తాడా? ఆదాముకి చెప్పిన ఆలోచన ఎవరిది? ఇది తింటే నువ్వు బాగుపడతావు అని చెప్పిన ఆలోచన ఎవరిది? ఆ మాట ఎవరిదండి? గట్టిగా చెప్పండి అమ్మా. ఎవరిది? సాతాను. సాతాను మాట కానివ్వండి, సాతానుకు ఆలోచన కానివ్వండి, అది మనం చాలా ప్రేరేపిస్తుంది. ఎప్పటి వరకు చెప్పినా ఆ పని చేసేంత వరకు ప్రేరేపిస్తుంది. ఆ పని చేసిన తర్వాత నీ హృదయము బాధపరచబడింది అంటే ఆ ఆలోచన దైవికమైంది కాదు. ఆ ఆలోచనను ముందుకెళ్ళినప్పుడు అది నీకు ఉపయోగపడేదిగా, మేలుకరంగా, దేవునికి మహిమార్థంగా ఉంటే అది మంచిదే. కానీ అది విరోధమైనటువంటి పరిస్థితిలో ఉంటే అది ఖచ్చితంగా దేవుడిచ్చే పద్ధతి మనకు అదే కానీ కాదు. నేను మాట చెప్తాను, అందరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరికి వాళ్ళమే జ్ఞానం అండి రోజున. అందరికి ఎవరికి వాళ్ళమే జ్ఞానం. మనం ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు, ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకోరు. ఇంకో మాట చెప్పాలంటే మనుషులు కూడా పక్కన పెట్టండి, దేవుని దగ్గర కూర్చొని వాళ్ళు ఏమాత్రం ఆలోచించరు ప్రార్థన ద్వారా. పరిశుద్ధ గ్రంథంలో ఒక అతను ఒక చక్కని ప్రార్థన చేశాడు. తెరవండి బైబిల్ గ్రంథంలో నుండి. పోయిన శుక్రవారం రాత్రి కూడా ఈ మాటలు చెప్పాను. ఏలూరులో కూడా ఈ మాటలు నేను చెప్పుకొచ్చాను. మరలా ఈ మాటల మీద ధ్యానం పెట్టుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనము. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని ఎవరికి? దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు.
ఇప్పుడు మీ మనసులో నా వైపు పెట్టకపోతే వాక్యం బట్టి ఏ మాత్రం అర్థం కాదు, బిజీగా ఉంటుంది అంతా. ఇప్పుడు ఎలాగైతే గుబులు వచ్చేసి స్థిరం లేకుండా అయిపోతుందా? వాక్యం వింటున్నప్పుడు మీరు మనసు పెట్టకపోతే ఏ మాత్రం అర్థం కాదు. వినండి, కొన్ని క్యారెక్టర్ పేర్లు కనబడుతున్నాయి అక్కడ. అబ్షలోము, అహితోపేలు, దావీదు. జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ పాయింట్అవుట్ చేస్తున్నాడు. కుట్ర అనందరూ అనని మాట, కుట్ర అనండి అమ్మా. ఎప్పుడైనా మీరు కుట్ర చేశారా? కూర్చున్నామని ఇలా మాట్లాడుతున్నాం మమ్మల్ని అనకండి. పోనీ కుట్రలో పాల్భాగస్తులు అయ్యారు. ఆస్కర్ ఎక్కువ మాట్లాడుతున్నారండి, అయితే మీరు చాలా మంచివాళ్ళే, స్తోత్రం కలుగును కాదు. ఇది మీ గురించి కాదు, కానీ మన జీవితంలో కొంతమంది కుట్ర చేస్తారు. ఎలాంటి కుట్రో బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. నువ్వు ఎవరి జోలికి వెళ్ళకపోయినా, ఎవరికి విరోధంగా లేకపోయినా, ఎవరితో నువ్వు గొడవలు పెట్టుకోకపోయినా, నీ బతుకు మంచిగా కొనసాగుతున్నా నీకు విరోధులు ఉంటారు కొంతమంది. ఎవరు ఉంటారు చెప్పండి? కొంతమంది విరోధులు ఉంటారు తల్లి. ఏ అంటే నీకు విరోధి ఉన్నాడు అంటే దేవుడి చిత్తంలో నువ్వు చాలా బహుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. తమ్ముడా, ఎవరైనా మనల్ని చూచి గిట్టక వారలేకపోతున్నారంటే నువ్వు దేవుడి చిత్తంలో దాచబడిన వ్యక్తివే. ఆమేన్ చెప్పండి పక్క వాళ్ళని చూచి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, అబ్షలోము కుట్రలో అహితోపేలు చేరాడు. అబ్షలోము ఎవరు, అహితోపేలు ఎవరు? కొంచెం మాటలు మీకు చెప్తాను. అబ్షలోము దావీదు యొక్క కుమారుడు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి దావీదును దేవుడు ఆశీర్వదించి మహారాజుగా చేశాడు. ఆ మహారాజుకు పుట్టినోళ్ళు ఒకరు ఎవరంటే అబ్షలోము. అబ్షలోము అనే మాటకు అర్థం ఏంటంటే తిరుగుబాటు అని అర్థం. చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా గారు ధ్యానం ఏడట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా. అబ్షలోము అంటే అర్థం చెప్పండి ఏమ్మా, చెప్పాలి. తిరుగుబాటు. అబ్షలోము పేరుకు తగినట్లుగానే ఒక సంఘటన జరిగింది. క్లుప్తంగా చెప్తాను, మనసులో పెట్టాను. అబ్షలోముకి ఒక చెల్లి ఉంది. చెల్లి పేరు చెప్తారా బైబిల్ పండితులు? తామారు. ఏ మారు? ఎన్నో మారు? మొదటి మాట తామారు. అబ్షలోముకి మరొక సహోదరుడు ఉన్నాడు. ఎవరి పేరు? అమ్నోను. అమ్నోను అనే అబ్షలోము ఒక అన్నయ్య సహోదరుడు అబ్షలోము చెల్లిని ఇష్టపడ్డాడు. ఎవరిని ఇష్టపడ్డాడండి? గట్టిగా చెప్తారా? అయ్యో ఎవరు మాట్లాడతలేదు ఏంటంటే పాప, ఈ గుబులు కన్నా ఈ గుబులు ఎక్కువైపోతుంది. చెప్పాలి. అబ్షలోము సహోదరి అయినటువంటి తామారుని, అబ్షలోముకి మరొక పినతల్లి ఉంది. ఆ పినతల్లి గల పెద్ద తల్లికి పుట్టినటువంటి వాడి పేరు ఏంటంటే అమ్నోను. ఈ అమ్నోను తామారుని ఇష్టపడి తామారుని చెడిపిన కారణము చేత, తామారుని అవమానపరచిన కారణము చేత అబ్షలోము రోషము గలవాడే అమ్నోన్ని చంపేశాడు. ఏం చేశాడు? అమ్నోన్ని ఎందుకు చంపేశాడు? తన సొంత చెల్లిని పాడు చేశాడు అని చెప్పి. అప్పటికి తామారు అంటే ఒక మాట మీరు విన్నారో లేదో, చదివారో లేదో, అయ్యా రాజా, రాజకుమారులు ఇది మనకు తగనది. మీరు వెళ్ళి ఒకవేళ మన తండ్రిని రాజుగారితో చెప్పితే రాజుగారు అంగీకరిస్తే అతడు నన్ను మీకు అప్పచెప్తాడని చెప్పి ఒక చక్కని మాట అంటదండి ఆ చిన్న మనిషి. కానీ ఈ చిన్నదానికి ఉన్నటువంటి జ్ఞానము ఎవరికి లేదు తెలుసా? అమ్నోనికి లేదు. అమ్నోను బలవంతంగా ఏం చేశాడంటే తామారును చెడిపాడు. తామారుకు ఒక ఆలోచన ఏంటంటే తండ్రి దగ్గరికి వెళితే అది తండ్రికి ఇష్టమైతే అప్పచెప్తాడన్న మాట అంటది. కానీ తామారు పట్ల అమ్నోను చేసిన పనికి అబ్షలోము ఏం చేశాడు అంటే అమ్నోన్ని చంపేశాడు. అమ్నోను ఎవరో? అబ్షలోము ఒక అన్నగారు. ఇద్దరు ఎవరో? దావీదు యొక్క కుమారులు. తన కుమారుడైనటువంటి అమ్నోన్ని అబ్షలోము చంపాడని అబ్షలోము మీద కోపం వచ్చింది. ఎవరికై అంటే రాజైన దావీదుకి. సహోదరుని చంపాడని
నా యొద్దకు రాకుండా, నాకు విచారణ చేయకుండా, నాకు ప్రార్థన చేయకుండా, లేకపోతే నేను అడగకుండా ఇంత కాతుగానికి ఉరుగొలిపాడని చెప్పి అబ్షాలోము విషయంలో దావీదుకి ఏమొచ్చిందయ్యా అంటే కోపం వచ్చింది. ఇతడు కూడా ఏం చేశాడంటే అబ్షాలోము అమ్నోని చంపేసిన తర్వాత తండ్రికి చెప్పకుండా వేరే ప్రాంతానికి పారిపోయాడు. ఇప్పుడు అబ్షాలోము ఎవరు? దావీదు యొక్క కుమారుడు. అసలు అబ్షాలోము కోసం వర్ణన ఉంటుందండి బైబిల్లో. అతను గల ఎత్తుగలవాడట, భుజములు గల ఎత్తుగలవాడట, ఆ ప్రాంతంలో ఎవరూ లేరు అని రాశారు. చాలా అందగాడు, ఎర్రనివాడు, అద్భుతమైన దృఢత్వమైన శరీరం ధరించుకున్నవాడు. ఇలాంటిది ఈ అబ్షాలోము అన్నను చంపి, సహోదరుని చంపి దూరం పారిపోతే, ఒక పక్కన దావీదుకి అమ్నోను చనిపోయిన బాధ ఒక ఎత్తైంది. అమ్నోను చనిపోయిన బాధ దినాలు నివారణ అయిన తర్వాత అబ్షాలోము మీద బెంగ పుట్టింది. ఎవరి మీద? వినాలి, ఇది జరిగినటువంటి చరిత్ర. అబ్షాలోము మీద బెంగ పెడితే, అబ్షాలోము మీద బెంగ దావీదు తన హృదయంలో పెట్టుకుని కృంగిపోతున్నాడని, బాధపడుతున్నాడని, తన దగ్గర ఉన్నటువంటి చాలా దగ్గర మనిషి అనేటువంటి యోవాబు సైన్యపు అధికారి దావీదు యొక్క మనసు ఎరిగి అబ్షాలోముని ఎలాగైనా మరలా దావీదు యొద్దకు తీసుకొద్దామని ఆలోచన చేసి, అక్కడ మీరు చదివితే ఒక స్త్రీని తీసుకొచ్చి కొన్ని విషయాలు లేనివి చెప్పి ధర్మానికి నడిపిస్తాడు యోవాబు. ఈ యోవాబు చేసినటువంటి ఆ స్త్రీ మాటలన్నీ గ్రహించినటువంటి దావీదు అంటాడు, ఇంతకు నిన్ను పంపించింది ఎవరు అని మాట్లాడితే, అయ్యా పలానా నీ యొక్క దగ్గర ఉన్నటువంటి దాసుడైన యోవాబు. అప్పుడు దావీదుకి విషయం అర్థమయ్యి, యోవాబు నువ్వు వెళ్ళి అబ్షాలోమును తీసుకురా అని చెప్పి, దావీదు అబ్షాలోము చేసిన పని ఎంత ఘోరమైనా అతన్ని క్షమించి మరలా ఇంటికి తీసుకొచ్చి పెడతాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ అబ్షాలోము సరాసరి వచ్చి ఒక గదిలోకి వెళ్తాడు, కానీ దావీదు అతని ముఖము కొన్ని రోజుల పాటు చూడలేదని బైబిల్లో చెప్పాడు. అయితే తీసుకొచ్చిన యోవాబు కూడా అబ్షాలోమును పట్టించుకోలేదు కొన్ని దినాలు. అందుకే యోవాబు యొక్క చేనును తగలబెట్టమని అబ్షాలోము దగ్గర ఉన్నటువంటి కొంతమందిని మనుషులు పంపించి యోవాబు యొక్క చేని తగలబెట్టిన తర్వాత అప్పుడు యోవాబు వెళ్ళి మాట్లాడతాడు అబ్షాలోముతో, నువ్వు చేసిన పని ఏంటి? అప్పుడు అబ్షాలోము అడుగుతాడు, ఎందుకు తీసుకొచ్చావు నన్ను? మూల కూర్చోబెట్టడానిక అని చెప్పి ఇరువురు మాట్లాడుకున్న తర్వాత అబ్షాలోము ఒక దినాన్ని ఏం చేస్తాడంటే యెరూషలేము ఒక నగర దగ్గరికి వెళ్ళి తన ముందు ఒక 50 మంది నడిచేవారిని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నటువంటి ఆ మార్గంలో అబ్షాలోము కూర్చుని వాళ్ళందరితో మాట్లాడి, నేను ఈ ప్రజల మీద న్యాయకర్తగా ఉంటే ఎంత బాగున్ను, నేనే ఈ ప్రజలకి న్యాయము తీర్చే వ్యక్తిగా రాజు స్థానంలో ఉంటే ఎంత బాగుందని చెప్పి మొట్టమొదటి సాతాను యొక్క ఆలోచన అబ్షాలోము చేయడం మనకు బైబిల్లో కనబడుతుంది. నేను చెప్పిన మాటలన్నీ మీకు బైబిల్లో కనబడతాయి. 16వ అధ్యాయము, 17వ అధ్యాయము, 14వ అధ్యాయము, ఈ గ్రంథంలో మీకు అంత ఈ సారాంశం అంతా కనబడుతుంది ప్రియులారా. అయితే ఎలాగైనా రాజైనటువంటి తండ్రి స్థానాన్ని దక్కించుకోవాలని అబ్షాలోము ఆలోచన చేయడం మొదలు పెడతాడు. ఇతడు చేసిన ఆలోచనకి కొంతమందిని అమాయకులు కూడా బలి చేసుకుంటాడు. దేవుడి అంటే దావీదుని ఎరగనటువంటి మనుషులు, అనగా అబ్షాలోము హృదయాన్ని ఎరగని మనుషులు, దావీదుతో ఉన్నవారు అమాయకులు కొంతమంది తీసుకుని వెంట పెట్టుకుంటాడు. ఒకరోజు వస్తాడు, ముందుకెళ్ళిపోవడం చెప్తున్నాను. ఒకరోజు వచ్చి అంటాడు, అయ్యా నేను మొక్కుకున్నాను ఒక మొక్కు, ఇలాంటి దొంగ మొక్కులు ఉంటాయి కొంతమందికి, మొక్కుల్లో కూడా దొంగ మొక్కులు ఏంటి చెప్తుంది. నేను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత యెహోవాకు, నీ దేవుడని యెహోవాకు నేను మొక్కు అర్పించుకుంటానని ఒక ప్రాంతానికి వెళ్ళి నేను మొక్కు అర్పించుకుని వస్తానయ్యా అని చెప్పి దావీదు దగ్గరికి వచ్చి అబ్షాలోము చెప్తాడు. చదవండి ఆ మాట. ఏ ప్రాంతం అది? ఎందుకే చూసారా, అసలు మొక్కుకున్న ముఖమేది, అసలు మొక్కుబడి కాదది. అక్కడ ఒక విచిత్రమైన కుట్ర పన్నాడు. అక్కడ ఏమిటంటే దావీదు దగ్గరికి వచ్చి చెప్తాడు, అయ్యా నేను హెబ్రోన్కి వెళ్ళిపోయి మొక్కుబడి చేసుకుంటాను, నేను కొంతమంది తీసుకెళ్తానయ్యా మొత్తం మీద. అంటే ఓకే రైట్ నాయన తీసుకెళ్తా అని అమాయకంగా
విడిచిపెట్టాడు దావీదు. ఈలోగా అతనితో ఉన్న వారందరినీ హెబ్రోన్ తీసుకెళ్ళిపోతే అక్కడ మాట రాస్తాడు, అబ్షాలోము ఒక ఆలోచన ఎరగక కొంతమంది ఏం చేశారు తెలుసా, అబ్షాలోము వెనకాల వెళ్ళారట. కానీ అబ్షాలోము కుట్ర ఏంటంటే, హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత జయ ఉత్సవాలు మీకు వినపడుతున్నప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, అబ్షాలోము రాజ్యం వెళ్తాడు, కేకలు పెట్టండి అని చెప్తున్నాడు. ఇదేంటిది, నువ్వు వెళ్ళిందేమో మొక్కుబడికి అని చెప్పావు, కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, నీ తండ్రి మీదే నువ్వు తిరుగుబాటు చేసి రాజ్యము నీ వశములో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావని కొంతమంది మాటలు మాట్లాడినప్పుడు కనబడుతుంది. అబ్షాలోముకి ధైర్యం సరిపోక, అబ్షాలోము ఆలోచన బలముగా లేక ఒకడిని పిలిపించుకున్నాడు. అబ్షాలోముకు తగినటువంటి పనికిమాలిన బుద్ధి గలవాడు, అబ్షాలోము లాంటి వాడు తిరుగుబాటు బుద్ధి గలవాడు, అబ్షాలోము లాగా న్యాయవంతమైన ఆలోచన చేయనివాడు కనబడ్డాడు. ఆడి పేరే అహీతోపెలు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అసలు అబ్షాలోము అహీతోపెలు ఎందుకు సంబంధించాడు. ఈ అహీతోపెలు ఎవరనుకుంటున్నారు, ఇంతకీ దావీదు యొక్క మంత్రి. చూసారా, ఎవరు శత్రువులైపోతున్నారు ఇక్కడ ప్రియులారా. తమ ఇంటి వారే తమకు శత్రువులు కల దినములు రాబోతున్నాయి. తల్లికి తండ్రికి, తండ్రికి తల్లికి, పిల్లలకు తల్లికి పడినటువంటి దినాలు రాబోతున్నాయి అన్నాడు దేవుడు. వచ్చే రాలేదా? ఇప్పుడేంటండి, ఎప్పుడో వచ్చేసాయి. మనం అందరము మన జీవితాల్లో ఒక విషయాన్ని నేర్చుకోవాలి, దేవుని లేఖనాలు చెప్పినట్లుగానే అన్ని నెరవేర్చబడుతున్నాయి. పిల్లరా గమనించండి, అబ్షాలోము ఆలోచన బలము తగ్గిపోతున్నప్పుడు అహీతోపెలు అనే మంత్రి దావీదు యొక్క మంత్రిని పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. అహీతోపెలుతో మాట్లాడుతుంటే అహీతోపెలు అబ్షాలోము ఇరువురు కలిసి కుట్ర ఇంకా అధికం చేశారు. ఎవరి మీద కుట్రమ్మది? సొంత తండ్రి మీద. సొంత తండ్రి మీద కుట్ర. వీడికి కాకపోతే వీడికన్నా బుద్ధి ఉండాలి కదా. ఎవరికి? అహీతోపెలుకి. అయ్యో, దావీదు సామాన్యుడు కాదు కదా, దావీదు మనలాంటి వ్యక్తి కాదు కదా, దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు కదా. ఒకవేళ అతనికి మనం విరోధంగా లేచిన అతని పక్షముగా దేవుడు మన ఆలోచన నెరవేర్చబడలేడు కదా అని చెప్పి ఇవి అహీతోపెలు గడు కూడా అటువంటి ఆలోచన లేదు. పిల్లరా, మీకు ఒక చిన్న సలహా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవునితో నడిపించబడుతున్న వ్యక్తి మీద, దేవునికి అనుసంబంధమైన వ్యక్తి మీద, దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి మీద నువ్వెన్ని వ్యతిరేకమైన ఆలోచన చేసినా నీ ఆలోచన నెరవేర్చబడవు. నీ తండ్రి మీద చేసిన ఆలోచన కానివ్వండి, నీ వాళ్ళ మీద చేసే ఆలోచన కానివ్వండి, నీ సొంత ఆలోచన దైవికమైన ఆలోచన కాకుండా నీ సొంత ఆలోచన ఎన్ని ఆలోచన చేసినా ఆలోచన ఏమో తెలుసా, నెరవేర్చబడలేవు. అప్పుడు దావీదు 15వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నట్లుగా ఈ కుట్రలో అబ్షాలోముతో పాటు అహీతోపెలు కూడా చేరాడని దావీదుకు తెలుసుకున్నాక దావీదు ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ప్రభువా, అబ్షాలోముకు ఎరగక తప్పు చేస్తున్నాడు, అహీతోపెలు ఎరిగి తప్పు చేస్తున్నాడు. అయితే ఒక ప్రార్థన, ఆయన అబ్షాలోమును చంపేవద్దు, లేకపోతే చేయలేదు, ఏం అడగట్లేదు. దావీదు ప్రార్థన, అహీతోపెలు చేసినటువంటి ఆ చెడ్డ ఆలోచన ఏం చేయాలి తెలుసా ప్రభువా? చెడగొట్టండి. ఇలాంటి ప్రార్థన మీరు ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా చేయవలసిన అవసరం వచ్చిందా? ఇంకో చిన్నమాట అడుగుతున్నాను, అసలు ఇలాంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయని విన్నారా మీరు? విన్నా నీవు వాక్యాన్ని ధ్యానించగలిగావా? ప్రియ సోదరులారా, ఈరోజు ఒక చాలా చక్కని మాట చెప్తున్నాను. మనలో కొంతమంది దావీదు లాంటి వాళ్ళు ఉన్నారంటే, కొంతమంది మనం చేత పీడించబడుతున్నాం. అహీతోపెలు, అబ్షాలోము లాంటి వారితో మనం పీడింపబడుతున్నాం. దావీదు ప్రార్థన ఏంటంటే అహీతోపెలు చంపమని ప్రార్థించలేదు, అబ్షాలోముని చంపమని ప్రార్థన చేయలేదు. మనకి ఎవడైనా విరోధుడు అనుకో ఏమో ప్రార్థన, యేసయ్య ప్రభువా, కాళ్ళు ఎరగొట్టైన ఆయన, నరికే ప్రభువా, చంపేన ఆయన, నాశనం అయిపోవాలి ప్రభువా అంటాం మనం. మనవా? నీకు ఎప్పుడు ఎట్టేస్తారా బాబా అంటారు. ఈలోగా నీకెట్టేస్తారా బాబా అలాంటి మాటలు మాట్లాడితే. నీకు ఎప్పుడు అలాంటి మాట్లాడతారు తెలుసా? నీకు జాడ్డు అంటారండి. మరి ఈల కొట్టడం జాడ్డు పెట్టదు తెలుసు నాకు. ఎంత ఘోరమైన మాటలు మాట్లాడతారు తెలుసా? నువ్వు ప్రభుని నమ్ముకున్న వ్యక్తివా? నువ్వా ప్రభుని నమ్ముకున్న వ్యక్తివి? నీకు బయట ఉన్న వాళ్ళకి తేడా ఏముంది?
ఆ రోజు దావీదు కూడా అలాంటి ప్రార్థన చేస్తే అహీతోపెలుకు అబ్షాలోముకి దావీదుకి తేడా ఏముంది? ఇందులో చిన్న ప్రశ్న ఇస్తూ ముందుకెళ్తాను. నా మాటలు అర్థమవుతున్నాయి అన్నవాళ్ళు స్తోత్రాలు చెప్పండి. ఈ వాక్యంలో జరిగినటువంటి ఈ స్టోరీ అంతా అర్థమైంది ఇప్పటివరకు అన్నవాళ్ళు స్తోత్రాలు చెప్పండి. అర్థం కాని కూడా ఉన్నారన్నమాట మీ దగ్గర. అంటే మీ మనసు అంత గొప్పగా ఉన్నాయి. మరలా మీరన్న మనసు పెట్టండి. విరోధి ఎవరు? ఎంతకి దావీదుకి విరోధి ఎవరు? అబ్షాలోము. అబ్షాలోము ఆలోచన పాడు చేయమని చెప్తున్నాడా? అహీతోపెలు ఆలోచన పాడు చేయమని చెప్తున్నాడా? నీకు విషయం చెప్తాను చూడే. ఇంట్లో వాళ్ళు ఎన్ని కొట్టేసుకున్నా బాగానే ఉంటారు, ఏంటంటే ఒక ఇంట్లో వాళ్ళు కాబట్టి. కానీ మధ్యలో వస్తాడు ఒక్కొక్కడు, ఎవడంటే అహీతోపెలు అంటాడు. అమ్మా నాకు కొంచెం ఊరు తక్కువండి, కొద్ది గ్రహితం ఉండండి. దేవునికి స్తోత్రం కలగా. దేవుడిని సేవకం చేసేసాడు కాబట్టి చాలా ఓర్పుగా ఉంటున్నాను. లేకపోతే మీకంటే ఘోరమైన మనిషిని. నా చరిత్ర ఒక అతనికి బాగా తెలుసు, అందుకే నా జోలికి రాడు ఎప్పటికీ. అక్కడక్కడ వాళ్ళ దగ్గర మాట్లాడతాడు. నా ముఖముఖగా రాలేడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎదురుగా ఒక లారీ డ్రైవర్ని, ఎదురుగా నాకంటే ఒక బలమైన సితకొట్టు పాటేసాను ఒకప్పుడు. ఇప్పుడు కొట్టడానికి శక్తి ఉంది, బలం ఉంది, ఇంకా జ్ఞానం ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి. కానీ కొట్టడం మన వంతు కాదు కదా. కీడు చేసేవాళ్ళ కోసం మేలు చేయి ప్రభు అని ప్రార్థించడం మన వంతు. ఇంకా స్తోత్రం కలుగునగాక. అల్లు చెప్పండి. అసలు మన ప్రార్థన ఏంటో చెప్పండి. ఉదాహరణకి ఎవరైనా ప్రార్థన చేశాడు నోరు తెరవరు. ఇంత హాని చేస్తేనే అనుకూలం, లేకపోతేనే నరికేస్తాను అంటావా? అన్నవా? నాయన ఎప్పుడైనా అన్నా అనలేదా? మంచోడు మనం ఏమంటాం? శత్రు విషయంలో ఎన్నిసార్లు అయినా మనం పగబెట్టిన మాటలు మాట్లాడలేదు. ఎవరైనా మనకు శత్రువులు? ఎందుకే శత్రువులు ఎవరు? పక్కెట్. ఇప్పుడు శత్రువులు ఎవరంటే వెంకట లక్ష్మి గారికి లక్ష్మి గారి శత్రువు, లక్ష్మి గారికి వెంకట. అలా ఉంది ఇప్పుడు మన గొడవ. మనకు మన శత్రుత్వం ఏంటండి? మనకు మన శత్రుత్వం ఏంటి? మనకు మన విరోధ స్వభావాలు ఏంటి? నాకు అర్థం కావు. క్రీస్తు యేసు శరీరము శత్రువు అయిపోద్దా? శరీరంలో ఉంటే అవయవ భాగాలు శత్రుత్వం వహిస్తాయా? అలా వహించమంటే క్రీస్తు శరీరంలో ఒక అవయవం కాదు. అలా బుద్ధితోనే ఉన్నావంటే క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవ భాగాన్ని కావా. ముసుగులో ఉన్నావు నువ్వు, నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పి. ముసుగు తీస్తే ఇప్పటికన్నా బాగుపడతావు, లేకపోతే అలాగే దిగజారిపోతావు. వినండి, దావీదు చేసిన ప్రార్థన ఈరోజు నువ్వు చేయాలి. ఏ ప్రార్థన తెలుసా? అహీతోపెలు లాంటి వాడు ఉన్నాడు, వాడు ఆలోచన రద్దు చేయబడాలి. ఆమె ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? బయట ప్రస్తావన మీరు ఖచ్చితంగా చెప్తున్నాను. వాక్యం మీద దృష్టి పెట్టండి. వాక్యం మీద అహీతోపెలు ఆలోచన రద్దు చేయబడాలి. అలా రద్దు చేయబడితేనే దేవుని ఆలోచన నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమె నీ ఇంట్లో కానీ, నీ గుడిలో కానీ, నీ బడిలో కానీ, ఇంకో నీ ఉద్యోగంలో కానీ అహీతోపెలు లాంటి ఎవడో ఒకడు ఉంటాడో. చెడు ఆలోచన చేసి నీ ఇంటిని పాడు చేద్దామని, పనికిమాల ఆలోచన చేసి దైవ చిత్తాన్ని పాడు చేద్దామని, ఏదో విధంగా నేను దేవునికి దూరం చేయడానికి అహీతోపెలు లాంటి ఎవడొకడు ఉంటాడు. జాగ్రత్త. ఈరోజు అహీతోపెలు మీద యుద్ధం చేయమని నేను చెప్పట్లేదు. అలాంటి ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడకూడదని చెప్పి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇదే బైబిల్ గ్రంథంలో నుండి మరొక మాట చూద్దాం. ఇది సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము, ఇదే 15వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదవండి. 37వ వచనం. దావీదు స్నేహితుడైన హూషే పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చాలండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను చెప్పేస్తాను. ఎవరో ఒక అతని పేరు కనబడింది అక్కడ. మొట్టమొదటి మాట ఎవరితో పేరు చెప్పండి? హూషే అనండి. ఏంటిది? హూషేయ
హూషే అనండి నోరు తెచ్చా అందరూ ఉమ్మేసేయకండి ఇతరుల మీద. హూషే అన్నాడు. హూషే ఇతను దావీదుకు స్నేహితుడు అండి, దావీదుకు స్నేహితుడు. ఈ దావీదుకు స్నేహితుడైన హూషే దావీదుకు జరిగిన నష్టం తెలుసుకుని దావీదు దగ్గరికి వెళ్తాడు. దావీదు దగ్గరికి వెళ్ళిన తర్వాత దావీదు అంటాడు, నీవు నాతో ఉండడం కంటే ఒక పని చేయి, నా కుమారుడైన అబ్షలోముతో నువ్వు చేరు. అబ్షలోముతో చేరి అతని మనిషిలాగా నువ్వు ఉండి అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని నీవు నాకు తెలియపరచు అని దావీదు స్నేహితుడైన హూషేను ఆ అబ్షలోము గుంపులోకి పంపించాడు. ఇక్కడ జరుగుతున్న ఒక విషయం చెప్తాను, ఆలోచించండి. హూషే ఎవరు? దావీదు యొక్క స్నేహితుడు. దావీదు ఎక్కడికి పంపించాడు చెప్పండి. నీకు ఇలాంటి నీ అక్కో అస్సలు నోట్లకి మాట వస్తలేదు, ఆ పేర్లు వస్తలేదు, మాటలు వస్తలేదు. మీకు ప్రభు మిమ్మల్ని దీవించేస్తాడు, బలపరిచాడండి. ఇది కూడా దీవెనకరమైన మాటలే. జరుగుతున్నటువంటి ఒక సందర్భం తెలుసుకుంటే అందులోంచి చాలా మేలైన మాటలు వినబడతాయి. హూషే దావీదుకు స్నేహితుడు. దావీదు తన కుమారుడైనటువంటి అబ్షలోము దగ్గరికి విరోధంగా ఉన్నాడని అక్కడ దగ్గర పంపించాడు. ఏ ఏ విషయాలు జరుగుతున్నాయో తెలుసుకోమని వెళ్ళాడు. అహితోపేలుతో మరలా ఒకరోజు కూర్చున్నాడు అబ్షలోము. ఈ అహితోపేలు ఈసారి చెప్పిన ఆలోచన ఎంత దరిద్రంగా ఉందో మీరు 16వ అధ్యాయంలో చదువుకోండి. చాలా నీచపు ఆలోచన చెప్పాడు. ఎలాగా మా తండ్రిని జయించాలంటే, మా తండ్రిని బాధ పెట్టాలంటే ఏం చేయాలని చెప్పి మరలా అబ్షలోము బుద్ధి తక్కువాడే ఏం చేయడంటే అహితోపేలుతో కూర్చున్నాడు. 16వ అధ్యాయంలో కనబడుతుంది. ఈసారి ఏం చెప్పాడంటే, నీ తండ్రి ధైర్యాన్ని సిగ్గుపరచాలంటే నీ తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టినప్పుడు నీ తండ్రి ఉపపత్ని స్త్రీల్ని ఆ రాజ్యాలు విడిచిపెట్టి వెళ్ళాడు. ఓ పంచేయి అబ్షలోమా, నీ తండ్రి విడిచిపెట్టినటువంటి ఈ స్త్రీలను నువ్వు పాడు చేస్తే నీ తండ్రిని బాధపరచడమే కాదు, నీ తండ్రితో ఉన్న వారి దృష్టిలో నువ్వు గొప్పడు అవుతావు, అందరినీ వైపు వచ్చేస్తారు అని చెప్పి పనికి మాలిన ఆలోచన చెప్పాడు. ఎవరంటే అహితోపేలు. ఎవరు ఆలోచన చెప్పండి? అహితోపేలు ఆలోచన. మీరు వెంటనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఆలోచన బాగుందా చెప్పండి? బాగుందా తల్లి? అసహ్యమైన ఆలోచన. కానీ ఈ బుద్ధితో కూడా ఏం చేశాడు అంటే అబ్షలోము అహితోపేలు చేసినటువంటి ఆలోచన యావత్తు చేశాడు. ఈ రోజులో చాలా మంది అంటారు, రే సొంత కొడుకేరా తల్లితో పాపం చేసాడని అనేకలు చెప్పడానికి ఈ మూర్ఖుడైన పాడు పని చేసిన అబ్షలోము ఒక ఉదాహరణగా ఉన్నాడు బైబిల్లో. ఇప్పుడు అందరూ అనేసేవాళ్ళే బైబిల్ గురించి. వాళ్ళ మొక్కలు చూసుకునే వాళ్ళు లేరు, వాళ్ళ పరిస్థితులు చూసుకునేవారు లేరు, అందరూ బైబిల్ విమర్శించే వాళ్ళే. బైబిల్లో దేవుడు పాపం చేయలేదు, బైబిల్లో పొరపాట్లు చేసింది నీలాంటి నాలాంటి మనుషులే పాపం చేశారు, కానీ దేవుడు ఎక్కడ ఏ పాడు పని చేయలేదు. అది మా పరిశుద్ధుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయం జరిగింది, చేసిపోయాడు. మూడవ మాట ఆలోచన కూర్చున్నాడు. మరొక మాట, వీడికి అసలు బుద్ధి ఉందంటారు అబ్షలోముకి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంటి దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నారు? అబ్షలోము వయసు వచ్చేంత వరకు నువ్వు దావీదు కంతపురంలో బతికినాడు కదా, వయసు వచ్చినంత కాలము తండ్రి సన్నిధిలో ఉన్నవాడు కదా. నీ తండ్రి ఏమో ముమ్మార్లు ప్రార్థన చేస్తాడా? నీ తండ్రి ఏమో దేవుడు చెప్పిన మాట మాత్రమే చేస్తాడు, దేవుడు వద్దంటే ఆగిపోతాడా? దీన మనస్కుడు అయి ఉండి ఎంత గొప్ప స్థానంలో ఉన్నా నీ తండ్రి ఏమో లోబడి దేవుడి పిచ్చులాగా నాట్యమాడతాడా? అరే అబ్షలోము, నీ తండ్రి చూసి నువ్వేం నేర్చుకున్నావు అని అడగాల? ఆ బుద్ధి ఉండాలా? మిమ్మల్ని కూడా అడుగుతున్నారు పిల్లరా, మన దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు, మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన ఎందుకు పిలిచాడు, నువ్వు చేసే పని ఏంటి, నేను ఎందుకు పెట్టుకున్నాడు, ఈ రోజు దేనికోసం పరుగులాడుతున్నావు? నీ చిత్తము, దేవుని చిత్తంలో నీ ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచనలో నీ ఉద్దేశం ఎలా ఉందో, లేదా దేవుని ఉద్దేశం ఎలా ఉందో, అసలు నీ బ్రతుకులో దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమవుతుందా?
అబ్షలోంకి ఏ జ్ఞానం లేదు. 3 మార్లు ఆలోచనకి వెళ్తే ఇది 17వ అధ్యాయం మొదట్లో కనబడుతుంది. ఇప్పుడు ఈ మాటలు మీరు చదవండి. 2 సమయం అదే 17:1. దావీదు బలహీనంగా ఉన్నాడు కనుక, అదిగో చూసారండి, ఇది మరొక ఆలోచన. దావీదట ప్రయాణం చేసి అలసట పడిపోయాడట. అందుకని అబ్షలోము ఏమడుగుతున్నాడు? దావీదు ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాడు. ఇప్పుడు మేము అతని మీద పడి ఏంటది, అతన్ని మేము బెదిరించిన ఎడల అతని దగ్గర ఉన్న జనులందరినీ పారిపోదురు, రాజును మాత్రం హత్య చేసి జనులందరినీ తట్టు తిప్పేదను. నువ్వు వెదుకు మనుషుని అహితోపేలు అబ్షాలోముతో చెప్పాడంట. ఎవరెవరు చెప్పారు? మరలా చూడండి, అందరు బైబిల్ చూడండి. ఈ ఆలోచన అంతా ఎవరిదే? ఎవరు ఆలోచన ఇది? దావీదు నీరసపడిపోడంట. అందుకనంటే ఎక్కిపోయంట ఇతను జనులందరూ భయపెట్టేసట, 12,000 మందిని తీసుకెళ్ళట. దావీదును ఒక్కడిని చంపేస్తాడంట. అప్పుడంట ప్రజలందరట అబ్షలోము వైపు వెళ్ళిపోతారంట. నువ్వు నాకు ఒప్పుకుంటే నేను వెళ్ళి చంపేస్తాను అంటున్నాడు. సొంత తండ్రిని. అబ్షలోముకు ఎందుకో అహితోపేలు చెప్పిన ఆలోచన ఇక్కడైతే ముందంతా చేసుకొచ్చాడు. 17వ అధ్యాయంలో అయితే కొద్దిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అహితోపేలు ఆలోచన సరైందో కాదో అని అతని దగ్గర ఉన్నటువంటి దావీదు స్నేహితుడైనటువంటి హుషేను అడుగుతున్నాడండి. అక్కడ హుషేను ఏ విధంగా అడుగుతున్నాడు? ఇప్పుడు ఆ మాటలు మీరు చదవండి. ఎవరు? చేదుమా చేయకుందుమా చెప్పమని ఇట్లా అన్నాడు. అదిగో చూడండి, హుస్తేయా ఏం పేరది? హూషే ముమ్మారు పలకండి అప్పుడు, అది మీకు కాదు. హూషితో చెప్పాడు అబ్షలోము. అయ్యా అహితోపేలు చెప్పాడు, నాకు ఎందుకు ఈసారి కొద్దిగా అనుమానంగా ఉంది, నువ్వు చెప్పయ్యా అన్నాడు. అప్పుడు హూషే అంటున్నాడు, ఏమన్నాడు? నీ తండ్రి అతని పక్షముగా ఉన్నవారు మహాబలాజ్జులో అడవిలో పిల్లలు పోగొట్టుకున్న ఎలుగు బంటి వారై రేగిన మనసుతో ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. పిచ్చోడా, ఓ అబ్షలోము, నీకేం తెలుసురా నీ తండ్రి కోసం? నీకేం తెలుసు? ఎవడో పనికిమాలిన చెప్పిన మాటలు ఆలకించి ఇలా చేద్దాం అలా చేద్దామని తిరగబడుతున్నావు. నీ తండ్రితో ఉన్నవారు ఎలా ఉంటారు తెలుసా? అడవిలో ఎలుగుబంటిని పిల్లలు పోగొట్టుకున్న ఎలాగైతే ఎలుగుబంటి ఉంటుందో అలాగ వారు ఉండి రేగిన మనసుతో ఎప్పుడు యుద్ధం చేద్దామని చెప్పి వారు ఎదురు చూసే మహాబలాజ్జులు రా వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగా. దావీదు చుట్టూ ఉన్నవారు ఎవరు తెలుసా? మహాబలాజ్జులు. ఆమేన్ చెప్పండి. మన కుటుంబము, మన చుట్టూ ఉన్నవారు మనం ఎలా ఉండాలి తెలుసా? మహాబలాజ్జము కలిగి ఉండాలి. ఇదే బలం ఖండ బలమా? ఇదే బలం శక్తి బలమా? కాదు, ప్రార్థన బలము. ప్రార్థన అనే బలము, వాక్యం అనే బలము, పరిశుద్ధాత్మ అనే బలము, దేవునితో నడిచే అనే బలము, పరిశుద్ధత పవిత్రత కలిగిన భయము, భయభక్తులతో సేవించే బలమును మనం కలిగి ఉండాలి ప్రియులారా. హూషే చెప్తున్న మాటకు అబ్షలోము గడగడలాడిపోతున్నాడు.
అప్పటి వరకు అన్నాడు దావీదును కొట్టి చంపడం చాలా తేలిక అనుకుంటున్నాడు. చెప్తున్న మాట వినేసరికి భయపడుతుంది. మరలా దావీదు గురించి ఒక మాట అక్కడే కంటిన్యూ చదవండి ఆ మాటలు. ఏమండి? మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు రా. నిన్న కాక మొన్న పుట్టవురా నువ్వు. ఒరే నిన్న కాక నువ్వు మొన్న పెట్టావు పుట్టవురా. అయితే నీ తండ్రి యుద్ధము చేయటములో ప్రవీణుడు రా. నువ్వు పుట్టక మునిపే యుద్ధం చేసే తండ్రి నీ తండ్రి. నువ్వు పుట్టక మునిపే శత్రువును హతమార్చిన వాడు నీ తండ్రి. నువ్వు పుట్టక మునిపే దేవుడి చేత జయమును పొందినవాడు నీ తండ్రి. నువ్వు పుట్టక మునిపే దేవుడి చేత అభిషేకించేవాడు వాడు నీ తండ్రి. నువ్వు పుట్టక మునిపే దేవుడి చేత పిలబడిన వాడు నీ తండ్రి. నువ్వు పుట్టక మునిపే అసలు నీకు పిండముగా రూప బుద్ధి జ్ఞానము లేనప్పుడే ఇదిగో నీ తండ్రి బలమైన వారి చేతిలో బలమైన ఆయుధములుగా వాడబడిన వాడురా. ఇప్పుడు చేతగాడైపోడు అనుకుంటున్నావా? లేదు లేదు. ఉష చెప్తున్నాడు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు. నువ్వెవరిని చేతకానిలా చూస్తావో, ఎవరిని చేతకానిలాగా మనం చూస్తారో, ఎవరైతే మనం తక్కువ చూసి చూస్తారో ఇనోమా చప్పున వాళ్ళ యుద్ధమందు ప్రవీణులుగా దేవుడు మార్చేస్తాడు. నువ్వు పనికి మాలని అంటారో, నువ్వు పనికి మాడు అంటారో, నువ్వు పనికి మాలి నువ్వు ఎందుకు ఉపయోగపడవు అంటారో, అలా ఎవరైతే మళ్ళీ అంటా ఉంటారో వాళ్ళని దేవుడు యుద్ధ ప్రవీణులుగా దేవుడు మార్చే దేవుడు అయ్యాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఎవరు మనుషులు మన చేతకానంలో చేస్తారో వాళ్ళు ఎదుటే మన జీవితాన్ని హెచ్చించే దేవుడు అయ్యాడు. ఎవరు తక్కువ చేసి చూసారో ఇదిగో దేవుని పక్షాన్ని మాట్లాడుతున్నాను, నువ్వు భయపడద్దు. దావీదుకి ఇచ్చినటువంటి యుద్ధ నేర్పరతనము ప్రభు కూడా నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బలహీనరాలు కావో, నువ్వు బలహీనుడు కాదు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి నీవు కూడా ఆరాధిస్తున్నావు. దావీదు దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నాను. శత్రువు అనుకుంటాడు నీ బలం తక్కువగా అంచనేస్తాడు. శత్రువు అనుకుంటాడు నేను కొట్టేద్దాం అనుకుంటాడు. శత్రువు అనుకుంటాడు నెగ్గేద్దాం అనుకుంటాడు. వాడి తెలియని పని ఏంటంటే దావీదుకు తోడున్న దేవుడే నీకు కూడా తోడై ఉన్నాడు. ఓ మా చెప్పున శత్రువు నీ మీద జయము పొందజాలడు. ఆమె చెప్పండి. యుద్ధమందు ప్రవీణుడు నీ తండ్రి. అతడు జనాలతో కూర్చున్నరే భోజనాలు చేయడు, సోదుకోరులు చెప్పుకోవడం, ఎటకారం మాటలు మాట్లాడుకోవడం, అందరితో పాటు కలిసి ఉండో దావీదులో మరొక లక్షణం ఏంటి? నాకు చాలా ఆకర్షించింది ఈ లక్షణం. మీ మనసులో పెట్టగలిగితే అక్కడ అద్భుతమైన సత్యం ఉంది. అందరితో పాటు ఆయన బస చేసేవాడు కాదు. మరి ఏం చేస్తాడు దావీదు? ఒంటరిగానో ఏ గుహలోనో ఎక్కడుంటాడు ఈ తండ్రి? చెప్పాలి, ఎక్కడుంటాడు? మా చదవండి అమ్మా. ఆయన ఏదో ఒక గృహలోనో మరి ఏ స్థలమందో దాగి ఉంటాడే కానీ అందరితో పాటు బస చేసే అనుభవం దావీదు లేడు. దావీదులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే దావీదు గుహ అనుభవాన్ని కలిగిన వాడు. దావీదు ఒక ప్రత్యేకమైన స్థలములో ఉండే అనుభవం కలిగిన వాడు. దావీదు ఒక అందరితో పాటు కాక ప్రత్యేకమైనటువంటి స్థలములోనూ ఒక ప్రత్యేకమైన గృహంలో ఉంటాడు. బైబిల్ చెప్తుంది నా దాగు చోటు నీవే, శ్రమలో నీ చాటు నేను భద్రపరుస్తాను ప్రభువా. తాగు చోటు అనే మాటలో గుహలో అనే మాటలో అర్థం ఏంటంటే గుహ అనగా దేవుని యొక్క రెక్క నీడలో దాచబడుతున్నవాడు దావీదు. మనుషుల దగ్గర కూర్చొని మనుషుల సలహా తీసుకునేవాడు. గుహలోకి వెళ్ళిపోయి దేవుని దగ్గర ప్రార్థన చేసే వీరుడు దావీదు. ఎలా పట్టుకుందాం అనుకుంటున్నారు నువ్వు? అబ్షాలోము అందరితో పాటు దొరుకుతాడు అనుకుంటున్నావా? దొరకడు ఆయన. ఖుషి చెప్తాడండి అందరితో పాటు ఉండతను గుహలోనో ఏదో స్థలంలో ఉంటాడు. ఏం చేస్తాడయ్యా? తన దేవుడని యెహోవాకు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. సౌలు తరిమినప్పుడు గుహాలకు పారిపోయి చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. అందుకే సౌలు సహితమును దావీదు చేతులకి దేవుడు అప్పచెప్పాడు. ఒరే పొరపాటున నువ్వెవరితైనా పెట్టుకోవచ్చు, కానీ అలా చెప్తున్నాను, నువ్వు ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు. అబ్షాలోము వినో, గుహలో ఉన్న దావీదు జోలికి వెళ్ళొద్దు. ప్రత్యేకించబడిన స్థలములో ఉన్నటువంటి దావీదు జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే అతడు యెహోవా చేత రక్షించబడుతున్న వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. శత్రువు మనల్ని చూసి భయపడాలనే విషయం అది వీరి మీద లేకూడదురా. వాడు అనకూడదు ఎందుకో ఆడు గుహాను అనుభవం కలిగిన వాడు. ఆడు అందరితో పాటు ఉండేవాడు కాదు, అందరిలాంటి బుద్ధి కలిగిన వాడు కాదు. ఆడు ప్రత్యేకమైన మనిషాడు.
లెక్కించాలి. శత్రు బలాన్ని ఎలాగైతే లెక్కిస్తారో శత్రువుకు ఔన్నత్యాన్ని కూడా లెక్కించాలి. శత్రు సామర్థ్యాన్ని లెక్కిస్తారో శత్రువుకు దేవుడు తోడై ఉన్నాడో లేదో కూడా ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చక్కని మాట్లాడాడు, చదవండి ఇంకా ముందుకు చదవండి. కాబట్టి నీ వారిలో కొందరు కోలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున కోల్పోయి చెప్పుకుంటారా? అయిపోతావు చూసుకో. వెళ్ళావా, జనాలు తీసుకెళ్ళావా, ఆయన తీసుకెళ్ళి పోగేసుకుని వెళ్ళావా, నిమిషం పట్టదు దావీదుని హతం చేయడానికి. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. ఇంకా దరిద్రం ఏంటంటే ఈ 16వ అధ్యాయంలో మీరు చూడగలిగితే అండి, 17వ అధ్యాయంలో చూడగలిగితే 17:23 వచనం ఒకసారి చదవండి. 17:23 వచనం చదవండి. అహీతోపెలు వాడు చెప్పిన ఆలోచన జరగపోవటం చూచి గాడిద గంత కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయి ఇంటిపోయి సక్కు పెట్టేసుకొని చచ్చాడు. ఎవడు ఎందుకు చచ్చాడు తెలుసా? ఏముందమ్మా అక్కడ క్యాప్షన్ ఏంటి? అతని ఆలోచన జరగలేదని. శత్రువును చంపాలి. శత్రువుని అంటే పక్కన ఆలయం చెప్పింది. సాతాను యొక్క ఆలోచన చంపాలి. ఎవరి ఆలోచన చంపాలి? పిల్లరా, ఎవరి విరోధులు తెలుసా? దేవునికి విరోధంగా లేచేవారు విరోధులు. ఎవరి విరోధులో తెలుసా? ఎవరు సాతాను మనుషులు తెలుసా? దైవ చిత్తమైన విరోధంగా పనిచేసేవాడు, అహీతోపెలు ఆలోచన కలిగిన వాడు శత్రువు. మాట చెప్తున్నా, ఆలోచించండి. దావీదు చేసిన ప్రమాణం ఏంటంటే తరతరాలకు శాశ్వతమైన కృపను చూపిస్తానన్నాడు. తరతరాలకు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నీళ్ళ నుండి ఒకడు వస్తాడు అని చెప్పాడు. దావీదుతో మరొక మాట చెప్పాడు, శాశ్వతమైన కృపను చూపిస్తానయ్యా అన్నాడు. ఇంత వాగ్దానం చేయబడిన వాడికి ఇంటిలో వాడు లేచినా బయట వాడు లేచినా ఓ మాట చెప్తాడు, జయము సాధించలేడు. నీ జీవితంలో ఎవరు అహీతోపెలు ఆలోచనలు చెవెక్కుతున్నావా? నా ప్రసంగం మీద ఈరోజున అహీతోపెలు లాంటి ఆలోచనలు లోబడిపోతున్నావా, లేకపోతే దేవుని ఆలోచన వింటున్నావా? కొంతమంది ఉంటారండి, ఇంట్లో వాళ్ళు ఎన్ని మంచి మాటలు చెప్పినాయి అంటారండి. అలా అదే పక్కోళ్ళు వచ్చి అంటారు ఈ పని చేయి అంటే దురదిక్కిపోతే చెవులు కొంతమందికి. ఎవరో పొల్లెట్టేసి అంటించేస్తారు, నిప్పులేసేస్తారు కొంతమంది, దాన్ని తగలెట్టేసుకునే స్వభావం అనుకున్నాడు. ఆయన ఏదైనా వచ్చో మాట మా శివ కోసం నువ్వు చెప్తే పెట్టరా పనికి మాలోడా, నా శివ కోసం నాకు తెలుసు అనే మాటలు మనం ఉండాలి. ఏంటమ్మా స్వాతి కోసం నువ్వు చెప్పడం నాకు తెలుసు అనాలి. నేను మాట అన్నాను, వాళ్ళని మనమే కాపాడుకోవాలి. వద్దలు నాతో మాట్లాడుతుంది, ఎంత సంతోషం అనిపించిన మాట. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. విషయం చెప్పాలంటే ఉన్న సంసార గుప్పు అంతా కూడా బయటికి తీసుకెళ్లే దరిద్ర కొట్టి బ్యాచ్ ఉంది ఈ రోజుల్లో. ఒకదానికి 10 చెప్పే దిక్కుమలు ఉన్నారు బయట ప్రపంచంలో. కానీ అలాంటిది ఈరోజు గుర్తెట్టుకో, అహీతోపెలు ఆలోచన రద్దు చేయబడినప్పుడే నీ ఇల్లు బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. పిల్లరా, మా ఆయన తాగేస్తాడండి, తాగేసినోడి కోసం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, అతని మనసులో రేపబడుతున్నటువంటి అహీతోపెలు ఆలోచన రద్దు చేయండి ప్రభువా. మా ఆవిడ మంచిది కాదండి, దానికి ఏదో అయిపోవాలండి కాదండి, ఆమెలో చెడుతనాన్ని కలిగిస్తున్నటువంటి అహీతోపెలు ఆలోచన ఉంది, ఆ ఆలోచన రద్దు చేయబడాలి. పల్ల వాళ్ళు అలాగా అని చెప్తా ఉంటారు. పల్ల వాళ్ళ మీద తిరగబడ్డం కాదురా నాయన, రే నీకు ప్రార్థన నేర్పిస్తాను. ఇది నాన్న దావీదు చేసిన ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే, ప్రభువా అహీతోపెలు ఆలోచన మీరు చెడగొట్టండి ప్రభువా. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తున్నారు, చేతులారా చేస్తారు. ఏంటంటే దేవుని ఆలోచన చెడగొట్టుకుంటున్నారు, దేవుని ఆలోచన చెడగొడతారు. బైబిల్ చెప్తే ఉంది, సామెతల గ్రంథం ఒకసారి తెరవండి, 19వ అధ్యాయం 20వ వచనం చదవండి. నేను 5 నిమిషాలు ముగిస్తాను, ప్రార్థనలకు వెళ్ళిపోవడం. సామెతల గ్రంథం 19:20. చూసారా, నువ్వు ముందు జ్ఞానం అవ్వాలంటే అసలు ఆలోచన విను.
ఆలోచనలు వినకుండా నువ్వు జ్ఞానం అవ్వలేవు. ఎవరు ఆలోచనలు వినాలి? దేవుని ఆలోచన. మరలా చెప్తున్నాను, ఇల్లు కట్టేసుకున్న కుదురుతుంది ఏంటండి? ఇల్లు కట్టాలంటే ఇంజనీర్ గారు రావాలి, ప్లాన్ వేయాలి, లేకపోతే అనుభవం గల మేస్త్రులు ఉండాలి, వాళ్ళు ప్లాన్ చెప్పాలి. ఇలా కట్టద్దాం అలా కట్టద్దాం అని ఇద్దరు లేసాడు బైబిల్లో. ఒకటి కట్టుకున్నాడు ఇల్లు, ఎక్కడ కట్టుకున్నాడు తెలుసా? ఇసుక మీద కట్టుకున్నాడు. వాడు ఆలోచన ఏముంది? ఇసుక మీద కట్టుకుంటే త్వరగా పని అయిపోతున్నాడు ఆలోచన. ఇంకొకటి ఆలోచన ఏంటి? బుద్ధి అంటే కదా ఆలోచన కదా బుద్ధి. బండ మీద కట్టుకుందాం అనుకోండి, వీడి ఆలోచన ఏంటి? భవిష్యత్తు చూసిన ఆలోచన. నీ ఆలోచన ఏంటి? ఇప్పుడు భవిష్యత్తు చూస్తున్నావా లేకపోతే ప్రస్తుతం చూస్తున్నావా? భవిష్యత్తును చూసే వ్యక్తివైతే అహితోపేలు ఆలోచన చేయొద్దు. భవిష్యత్తును చూసే వ్యక్తివైతే దేవుడు ఆలోచన మాత్రమే పట్టుకోండి. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథం 11:2 చదవండి. ఇవన్నీ మనం ఖచ్చితంగా చదువుకోవాలండి. యెషయా గ్రంథము 11:2. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకము గల ఆత్మ. చదవమ్మా. ఆలోచన ఫలమునకు ఆధారమగు ఆత్మ. ఆగండి. నీలో దేవుని ఆలోచన పుట్టాలంటే, నీలో దేవుడి ఆలోచన పెరగాలంటే, ఆ ఆలోచన ప్రకారంగా ఉండాలంటే వాక్యం చెప్తుంది ప్రభు ఆత్మ నీలో ఉండాలి. ఏమి ఉండాలంటే కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ. హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎవరి ఆత్మ ఉండాలి? జ్ఞాన వివేచన ఆలోచన బలము అనుగ్రహించే ఆత్మ, దేవుని ఆత్మ కలిగి ఉండాలి. కొంతమంది కొన్ని విషయాలు చెప్తే ఎక్కవండి, కొన్ని మాటలు చెప్తే పగబెట్టేస్తారండి మన మీద, కొన్ని మాటలు చెప్తే తిరుగుబడిపోతారండి. వాళ్ళు మీరు ఏమనకండి, వాళ్ళ మీద మీరు విరోధ భావం పెట్టుకోకండి. కానీ ఒక్కటి పెట్టుకోండి, ప్రభువా అహితోపేలు ఆలోచన రద్దు చేయండి, నీ ఆత్మను అనుగ్రహించండి ప్రభువా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట రాశాడు. 1 కొరింథీయులు 2:10. ఇంకా పైకి చదవమ్మా. ఒక 8వ వచనం చదువు. ఇందుని గూర్చి కరెక్ట్ చదవమ్మా. ఇందుని గూర్చి దేవుడు తాను ప్రేమించేవారు కొరకు, చూసారా ఆ మాట గుర్తెట్టుకోండి, ఏవి సిద్ధపరిచానో. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మ భవిష్యత్తులో ప్రభు నీకు ఏం చేస్తాడని అడిగితే మీరేం చెప్తారు? అనుకో దేవుడు ఏం చేస్తున్నాడు నీతో? దేవుడు మాట్లాడితే చెప్తాడు. ఆ మాట్లాడుతున్న మాటలు చెప్పినా నేను వినగలగవాడుగా ఉండాలన్నా, గ్రహించగలగాలన్నా, నా మనసుకు అవి గోచరం కావాలన్నా నాలో ఏముండాలి అమ్మ? మహిమ ఏముండాలమ్మ? దేవుని ఆత్మ ఉండాలి. ఇందులో కూర్చి దేవుని ప్రేమించే వారికి ఆయన ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడవో. ఎప్పుడు కనబడవు అంటే యెహోవా ఆత్మ నీలో లేనప్పుడు. దేవుని ఆత్మ నీలో లేనప్పుడు నీకు దేవుడి యొక్క ఆలోచన నీకు అర్థం కాదు. దేవుని ఆత్మ లేనప్పుడు దేవుని ఉద్దేశాలు నీకు అర్థం కావు. అందుకే ఏమి తిందామా ఏమి త్రాగుతామని చెప్పి హలోక సంబంధమైన విషయములే తప్ప దైవికమైన ఆలోచన నీలో స్థిరముగా పుట్టవో, చెవికి వినబడవు, హృదయము గోచరము కావు చెప్పాడు అని రాయబడింది. లాస్ట్ అది మాట అండర్లైన్ చేయండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. బయలుపరిచిన దేని చేత బయలుపరుస్తాడు ఆయన? ఏం బయలుపరుస్తాడు? ఆయన చెయ్యబోయే దాచించినటువంటి విషయాలన్నీ కూడా ఆత్మతో చెప్తాడు. ఇదే మాట మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆలోచనలన్నీ ఎలాగ మనకు తెలియబడతాయి? దేవుడి ఆలోచనలో ఆత్మ ద్వారా. చెప్పండి మాట, దేవుని ఆత్మ ద్వారా. స్తోత్రం కలుగునగాక. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ చరణం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ చరణం. హల్లెలూయా. ఎవరి ఆలోచన నిలిచుంటో తెలుసు? అహితోపేలు ఆలోచన కాదండి, దేవుని ఆలోచన సదాకాలం నిలిచి ఉంటుంది. పక్కలు చూసి చెప్పండి ఆమేన్ అని చెప్పండి. ఈ మాట కూడా చెప్పాలి, దేవుడు ఆలోచన నిలిచి ఉంటుంది అని చెప్పండి. అయిపోయి కొట్టండి. ఇలాగ
నాకు కూడా చూడరు, నేనే పాపం చేశాను. దేవుడు ఆలోచన సదాకాలం. మరో ఇదే మాట పక్కలతో కూడా చెప్పండి, అహీతోపేలు ఆలోచన చెడిపోద్దని చెప్పండి. చాలా మంచి మాట అండి. ఈ రెండు మాటలు మాట, అహీతోపేలు ఆలోచన ఈ రోజు నుండి లయమైపోతుంది. యెహోవా ఆలోచన స్థిరమై నిలిచి ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. భూమికి పునాది వేయబడక మునిపే మన కోసం ఆలోచించాడండి ఆయన. ఇప్పుడు చేసేస్తున్న మన సోగులు, భూమికి పునాది వేయబడక మునిపి ఆలోచించాడు. అవన్నీ అంట తన మనసులో అనుకున్నాడట, ఆలోచించి ఆమేన్ అన్నాడు దేవుడు. చెప్పలే. ఇప్పుడు ఈ మాట చెప్పండి, దేవుడు మన పట్ల ఆలోచించినవన్నీ కూడా ఆమేన్ అనండి. ఈ నోట్లో టీ పొడి వేసేనా చెప్పండి గట్టిగా. పాలు టీ పొడి పందరేసిన టీ వేపొద్దు నోట్లో మరి మాట్లాడరే. దేవుడు చేసిన ఆలోచనలన్నీ కూడా ఆయన దృష్టిలో ఆమేన్ అని పలికడని చెప్పండి. ఎంత గొప్ప విషయాలండి. మరి నీకేం అర్థం కావట్లేదురా, నువ్వేం చేస్తావు నీకు తెలుస్తుందా? ఏం చేస్తున్నాను నేను? ఒకడు అంటాడు నేనేం చేస్తున్నాను, చేసి తెలదు కొంతమందికి, కానీ దేవుడు చేయబోయేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన దేవుడు చేయబోయే మనకు తెలవాలి తమ్ముడా. ఎందుకంటే మనకు ఆలోచన గురించి నడిపించేవాడు ఆయన. ఈరోజు నీకు ఒక విషయం, ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఇక నుండి వినండి. నీ మీద దృష్టి పెడతాడు ఆయన. కీర్తన 32 వాగ్దానం అదే, నీ మీద దృష్టి పెడతాడు. ఇక నుండి మీ దృష్టి పెట్టాలి అని ప్రభుని అడగండి. నా మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు స్తోత్రం కలుగునుగా. మీరు పక్కోల మీద దృష్టి మానేస్తే దేవుడు మీ మీద దృష్టి పెడతాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. మనకి ఎప్పుడు పక్కోల మీద దృష్టి, దేవుడి దృష్టి నీ మీద పడతలేదు. దేవుడి దృష్టి నీ మీద పడాలన్నా, దేవుడు నీకు ఆలోచన చెప్పాలంట, ముందు పనికి మన ఆలోచన మానేయండి, దేవుని దృష్టి మీద పడండి. అడగాలి ప్రభు, నన్ను చూడండి ప్రభు. దావీదును అరణ్యంలో చూచాడండి. ఒంటరిగా ఉన్న దావీదును చూశాడు. ఏం చేశాడు తెలుసా? రాజు చేశాడు. దృష్టి పడాలి మన మీద దృష్టి పడాలి. అందుకే కొంతమంది ఏం కట్టుకుంటారంటే ఇంటికి చెప్పాలి, ఏం కడతారు కొంతమంది ఇంటికి, బాబు సీని కొట్టి దృష్టి అంతా పడకూడదని చెప్పి రచ్చరేఖ, ఆ రేఖ ఈ రేఖ ఫోటో చేయించి ప్రేమ పెట్టి, మొన్న ఇంటికి వెళ్తే పెద్ద కర్ర ఉందండి, పెద్ద కర్ర ముక్క పెట్టారు, ఏరు ముక్కు కర్ర ముక్కు పెట్టారు. అడుగుదాం ఏంటండి ఇదని. వాళ్ళు ప్రభులు లేని వాళ్ళు మనం ఎందుకు అడుగుతాం అనుకున్నాం. ఏం పడకూడదని పెద్ద కాయ ఎట్టేస్తారు. మన మొక్క పెద్ద కాయ, మన ఇంటికి మన మాట ఇంకా పెద్ద కాయ, ఇంకేం వచ్చాడు పోద్దామా నీకు నాకు పెద్ద కాయ పెట్టేస్తాం. తీసి వాళ్ళు ఏమని అంటారా చెప్పండి? ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ళంత దిష్టి, నా దిష్టి, నీ బాబు దిష్టి, బతికుంటే నీ అమ్మ దృష్టి, అమ్మమ్మ దృష్టి, తాత దృష్టి, వాళ్ళ మొత్తం మేనమా మా అన్ని దృష్టి. తూ పనికి మనం దానా, నువ్వు దేవుడి దగ్గర ఏం నేర్చుకుంటున్నావు? పనికి మాలోడా, నువ్వు దేవుడి దగ్గర ఏం నేర్చుకుంటున్నావు అని నేను అన్నాను అనుకో, కోపలు వచ్చేది మీకు. నేను అనలేదు ఇంకా, అలా అంటే కోపలు వచ్చేస్తాయి అంటున్నాను నేను. పాపం మా అత్తగారు తెలియనప్పుడు, పాపం దేవుడు అసలు లేనప్పుడు, మా ఒంట్లో బాగోపోతే ఒక నూనె గుడ్డ తీసుకొచ్చి ఆ నూనెలో ముంచి పాపం ఇలా మా ఆవిడ మా మేలు కోరిక ఆవిడ నేను తిట్టను. నేను అప్పుడు తెలియనప్పుడు చేసిన పని ఇలా తిప్పి దాన్ని కాలితే నూనె కారదా ఇటు అంత తెలి తొక్కు పనిలే. ఇప్పటికంత తెలి తొక్కు పనిలే. ఇదేనా మరి దేవుని ఇచ్చిన ఆలోచన? నీ ఆలోచన గొప్పది కదా. పిల్లడి జ్వరం వచ్చిందండి, తాయిత కట్టారా? ఏ దృష్టి పడిపోయి, ఒరే బాబోయ్ నీ ఆలోచన ఎక్కడా? అదే పిల్లడికి జ్వరం వచ్చింది, కూర్చొని ప్రార్థన చేయ, టెస్ట్ చేయించమంటాడో లేకపోతే ఇంజక్షన్ చేయించమంటాడో అడిగే ఎప్పుడైనా కూర్చొని చెప్పండి సార్, చెప్పండి. ఇది కట్టేస్తారండి జనాలకి. నేను మాట చెప్తా, నీ ఆలోచన నీకు మంచిది కాదు, దేవుడు ఆలోచన నీకు మంచిది. నేను ఇలాంటి మాటలు చెప్తే కొంతమందికి నచ్చట్లేదండి,
కానీ దేవుడికి నచ్చేవారుగా మార్చడానికి ఈ మాటలు మీకు చెప్తున్నాను. నేను చేసిన వాడినే, ఇవన్నీ దేవుడికి ఏమైందని తెలిసింది, ఇవన్నీ ప్రభుకి నచ్చనని తెలిసాయి. వెంటనే నేను మార్చుకున్నాను. నాకు ఏ తాడు లేదు నా ఒంటి మీద, యేసు ప్రభు తాడు తప్ప. హల్లెలూయా చెప్పండి సార్. ఈరోజు చిన్న ప్రార్థించిన చెల్లెలు, తమ్ముళ్ళు, అక్కలారు అందరూ చేయండి. ఏమిటంటే అహీతోపేలు ఆలోచన మా కుటుంబంలో ఉండకూడదు నాయన. నీ ఆలోచన మా ఇంటి మీద జరగాలి. ఏం ప్రార్థన అది నోరు తెరిచి చెప్పండి. అహీతోపేలు ఆలోచన చెడగొట్టండి నాయన. అది నా మీద కావచ్చు, నా ఇంట్లో వాళ్ళ మా కావచ్చు, నా బంధువుల మీద కావచ్చు, నా తల్లి మీద కావచ్చు, నా తండ్రి మీద కావచ్చు, నా భర్త, నా భార్య, నా బిడ్డ మీద కావచ్చు. అహీతోపేలు ఆలోచన యావత్తు చెడగొట్టండి. నీ ఆలోచన చెప్పి, నీ దృష్టి నాపై ఉంచి నీ ఆలోచన చెప్పి నేను నడిపించండి ప్రభువా. నా ప్రసంగం అయిపోయింది, నీ ప్రార్థన మాత్రం మిగిలింది. పిల్లరా, సొంత ఆలోచన చేయొద్దు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటారు అని చెప్పి వీళ్ళు చూసి ఆలోచన చేయొద్దు. యేసయ్య చెప్పిన ఆలోచన చేయడానికి ప్రయత్నించండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి. అందరూ కూడా తల వంచి ప్రార్థించండి. తల వంచండి, ప్రార్థించడం మొదలు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి. అమ్మ, తమ్ముడా, చెల్లి, నీ మేలు కొరకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. అహీతోపేలు ఆలోచన నాలో నేను నిలిచి ఉండకూడదు. అహీతోపేలు ఆలోచన రద్దు చేయబడాలి. దేవుని ఆలోచన మాత్రమే నెరవేర్చబడుతూ ఉండాలి. ప్రార్థించండి. యేసయ్యా ప్రార్థించేద్దాం. స్తోత్రం. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 పాడాలి. యేసయ్యా నా యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం. అందరం కలిసి, ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. స్తోత్రం. Yes, Lord.
చేసే దేవుడు. ఆమె నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివే. ఉన్నత స్థలములలో నన్ను నిలుపుటకు, ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, వెనుక నుండి నన్ను లేపావు దేవా, వెంట నుండి నన్ను లేపావు దేవా, లేపావు దేవా. యేసయ్యా యేసయ్యా, అందరూ పిలవండి, అందరము ఇంకొకసారి. యేసయ్యా 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 యేసయ్యా, ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే అయ్యా. ఏమీ లేదు నాయందు, నా అతిశయం నీవే యేసయ్యా. కన్నవారి ప్రేమ కంటే నిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ, కన్నవారి ప్రేమ కంటే నిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కంటే ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ, ఆ ప్రేమే నన్ను జీవింపచేసెను, ఆ ప్రేమే నన్ను జీవింపచేసెను, జీవింపచేసెను. యేసయ్యా, ఆఖరిగా అందరూ స్వరాలు తెరిచి ఆమె యేసయ్యా పిలవండి. యేసయ్యా 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 యేసయ్యా, నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివే. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివే. పాడదామా? ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, ఉన్నత స్థానములో పెంట నుండి నన్ను లేపావు దేవా, పెంట నుండి నన్ను లేపావు దేవా, లేపావు దేవా. యేసయ్యా యేసయ్యా, దేవుని మాట చెప్పండి. నీ ఆలోచన నాకు కావాలి, నీ ఆలోచన కావాలి. యేసయ్యా, నా ఇంటిలో నీ ఆలోచన నెరవేర్చబడాలి, నా జీవితంలో నీ ఆలోచన నెరవేర్చబడాలి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, దేవునికి అప్పచెప్పుకోండి, సరెండర్ అవుదాం. యేసయ్యా 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 యేసయ్యా, పిలవండి, దేవుని పిలవండి, నోరారా చెప్పండి. యేసయ్యా, నీ ఆలోచన నెరవేర్చబడాలి. అహితో పేరు ఆలోచన చెడగొట్టండి నాయన, చెడగొట్టండి నాయన, చెడగొట్టండి నాయన, చెడగొట్టండి ప్రభువా, చెడగొట్టండి నాయన. నీ ఆలోచన స్థిరపరచండి, నీ ఆలోచన స్థిరపరచండి, నీ ఉద్దేశం స్థిరపరచండి, నీ ప్రణాళిక జరిగించండి, నీ చిత్తము జరిగించండి. ఓ జీసస్, నీ చిత్తమే చోరుగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రెండు చేతులు జోడించి ఒక చిన్న ప్రార్థన చేయండి పిల్లరా. రెండు చేతులు జోడించి మోకాళ్ళ మీద నిలబడి ఒక చిన్న ప్రార్థన చేయండి. అహితోపేల ఆలోచన రద్దు చేయి ప్రభువా. అయ్యా, నీ ఆలోచన నెరవేర్చండి స్వామి. ఒక్క చిన్న మాట చెప్తాడు దేవుడితో. అబ్షలోము ఆలోచన నెరవేర్చబడలేదా?
అహీతోపెలు ఆలోచన నెరవేర్చబడలేదు. దావీదు పట్ల దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో అదే నెరవేర్చుకున్నాడు దేవుడు. పిల్లరా, నీ జీవితాన్ని ప్రభుకు అప్పచెప్పు. ఎవరి బిడ్డ, చెల్లి, తమ్ముడు, అక్క, అమ్మ అందరూ మీరు దేవుని మీద దృష్టి పెట్టండి. నీ సొంత ఆలోచనలు కాదు, నీ సొంత నిర్ణయాలు కాదు, దేవుని ఆలోచనలకు అప్పచెప్పుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన మన మధ్యన సహోదరులు ఇదే బాబు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విజయ్ ప్రార్థన. దేవానికి స్తుతాలు కొన్నాళ్ళు దేవానికి స్తుతులు తండ్రి. మీ భక్తుని శక్తితో దేవాజాని యొక్క సన్నిధానం మమ్మల్ని తీసుకొచ్చింది బట్టి స్తుతం దేవానికి కొన్నాళ్ళు.